అందరికీ నమస్తే. జై శ్రీరామ్. సైతాన్ మహారాజ్ కి జై. సో ప్రేక్షకులు, ఈరోజు ఎహెస్కేలు 37వ అధ్యాయం మనం చూసుకుంటున్నాము. బైబిల్ జిజ్ఞాసులకి ఈ బైబిల్ క్లాస్కి వెల్కమ్. సో నాతో ఎప్పటిలాగే మా కిరణ్ ప్రభువు, మా ప్రవక్త కాపరి గారు ఉన్నారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. నమస్కారం అండి అందరికీ. డాక్టర్ గారు, కాపరి గారు. నమస్తే అండి. ఎస్, 37వ అధ్యాయానికి వచ్చామండి. అప్పుడే అవును, డ్రామా లాస్ట్ డ్రామా అండి. తర్వాత ఇంకా ఉంటాయి, కానీ మనకి ముఖ్యమైనది అంటే ఇదేనమాట. చాలా చాలా ముఖ్యమైనది 36, ఎలాగో 37 అంతకు మించి ఇంకా ఇంకా ముఖ్యమైనది. వీళ్ళ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, పునరుత్థానము, తిరిగి లేస్తాడు, మెస్సయ్య వస్తాడు, వీటన్నిటికీ మూలం క్రస్ట్ అంటారా కాదు, కోర్ అన్నమాట. ఎస్సెన్స్ ఏంటయ్యా అంటే ఇదే. దానియేలు ఉంటుంది అనమాట. మళ్ళీ అది కాకుండా దానికన్నా కూడా అక్కడ ఒక వచనమే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక చాప్టర్ అంతా కూడా ఒక ఉపమానంగా, ఒక దాన్ని ఏమంటారండి, ప్రవచనంగా చెప్తారనమాట. అయితే మనం 36వ చాప్టర్లో చెప్పిన దాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని దాని ప్రకారం 37ని అర్థం చేసుకుంటే, యెహెజ్కేలు ఏ ఉద్దేశంతో చెప్పాడు, ఏ కాలంలో చెప్పాడు, ఎవరికి చెప్పాడు, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది అర్థం చేసుకొని, అది తర్వాత కాలంతో ఎలా మారింది, ఇప్పుడు ఎలా వచ్చిందని చెప్పేసి చూసుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అనమాట. ఏంటంటే, తెనాలి రామలింగడిది ఒక కథ ఉంటుందండి. కృష్ణదేవరాయలు గట్టిగా తుమ్ముతారు అనమాట. తుమ్మినప్పుడు లోపల మొత్తానికి ఏదో చిన్న గాలికి వెళ్ళి చిన్న తాటాకు ముక్క కూడా బయటకు వస్తుంది. ఆకుది చిన్న ముక్కలో అడ్డం పడింది. తర్వాత అది చిలికి ఈ రాజు తాటి చెట్లని తుమ్మాడు, ఆయన తుమ్మగా ముక్కులోంచి తాటి చెట్లే బయటకు వచ్చినాయి అని చెప్పేసి పుకారు మొదలవుతుంది అనమాట బయట. సో ఎట్లా డిస్టార్ట్ అయ్యే అవకాశం ఉందా అనడానికి ఇది ఒక ఇండికేషన్ అనమాట. సో మన పురాణ కథల్లో వాటిల్లో కొన్ని డిస్టార్షన్స్ జరగచ్చు, అలాగే వీటిల్లో కూడా. కాకపోతే వీళ్ళు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకొని అంతకంతకి ఎట్లా ముదిరిపోయి చివరాఖరికి పునరుత్థానం అనేది వీళ్ళ లోపల ఎట్లా తిష్ట వేసుకుందా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది దానికి. ఎందుకంటే కోర్ అనేది మనకి ఇక్కడ ఎదురు ఒక చాప్టర్ కనిపిస్తుంది. ఈ చాప్టర్ని మనం అర్థం చేసుకుంటే ఎట్లా చెప్పారని చెప్పేసి, ఇది ఇప్పుడు అసలు అందుట్లో చెప్పింది ఏంటి, అది ఇప్పుడున్న పునరుత్థానం కాన్సెప్ట్, లేకపోతే అందరూ తిరిగి లేవడం, మరణాన్ని తర్వాత జీవం ఏంటి అని చెప్పేసి, తిరిగి బ్రతుకుతామని చెప్పేసి అంటా ఉంటారు కదా. మొన్నే మన శుద్ధపోస కూడా అన్నారు మహిమ శరీరం అని చెప్పేసి. మహిమ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో మరి? మహిమ శరీరం వస్తే యేసు మహిమ శరీరంతో లేచాడా, లేకపోతే మృతమయమైన మట్టి శరీరంతో లేచాడా తిరిగి? ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో డిఫరెంట్ ఐడియాలజీస్ అనమాట. వాటి గురించి కూడా మొన్న మాట్లాడాము, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాము. సో ఈ 37 కన్నా ముందు 36, మొన్నేగా చూసింది 36వ చాప్టర్ సందర్భం ఏమిటయ్యా అని అంటే, 36వ చాప్టర్లో ఇజ్రాయేల్ యొక్క పునరుత్థానం గురించి చెప్తా ఉంటాడు అనమాట యెహోవా. ఓకే, మిమ్మల్ని తిరిగి లేపుతాను అని చెప్పి, ఇజ్రాయేలు పర్వతములకు నువ్వు పోయి ప్రవచింపు. ఇజ్రాయేల్ పర్వతములారా, మీ మీద ఉండడానికి అంటే మిమ్మల్ని నాశనం చేశామని శత్రువులు చెప్పుకుంటున్నారు. లేదు, తిరిగి మన వాళ్ళని రప్పిస్తారు. ఓకే, వాళ్ళందరూ నిన్ను నింపుతారు. ఓకే, నీ మొత్తం అంతా కూడా నిండుకుంటారు జనాలు. వాళ్ళ కోసం నువ్వు పచ్చికనిస్తావు, వాటిని వీటిని ఇస్తావు అని చెప్పేసి ఇజ్రాయేల్ పర్వతాలతోటి, వాటితోటి, వీటన్నిటితోటి చెప్పు. వాళ్ళ కొరకు మీరు ఫలాలను ఫలిస్తారు. ఎవరు? ఇజ్రాయేలీల కొరకు అనమాట. మీరు ఫలాలను ఫలిస్తారు. ఓకే, నేను మీ పక్షం ఉన్నాను, మీరు దున్నబడతారు. ఎవరు? ఇజ్రాయేల్ పర్వతాలు. మీరు విత్తబడతారు. మీ మీద నేను మానవ జాతిని, మీరు చెప్పారు లలిత్ గారితో, మీ మీద మానవ జాతిని, ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేస్తాను. మీ మీద మనుష్యులను, అంటే ఎవరిని? ఇశ్రాయేలీయులను. మానవ జాతిని అనగా ఎవరు? నా జనులకు ఇశ్రాయేలు. వాళ్ళు నిన్ను స్వతంత్రించుకుంటారు. ఓకే, వారు నిన్ను స్వతంత్రించుకుంటారు. ఇట్లా అనేకమైనవి చెప్పాడండి ఆయన. ఆ కంటెక్స్ట్ లోనే వస్తా. ఇంకా ఆయన చాప్టర్లో చాలా చెప్పాడు. బట్ చూస్తే ఈ ఇజ్రాయేలీలకే ఇదంతా దేశమా, నువ్వు ఏది చేసినా కానీ అది ఇజ్రాయేల్కే. ఇక నీ జనులు పుత్రహీనులుగా చేయవు. నువ్వు ఇప్పటిదాకా వాళ్ళని పుత్రహీనులుగా చేసావు. ఇక రాబోయే కాలంలో వాళ్ళు పుత్రహీనులుగా ఉండరు
అని చెప్పేసి వాళ్ళ అపవిత్రతని నేను తొలగించాను, నా క్రోధం వాళ్ళ మీద కుమ్మరించి ఇదంతా చేశాను కదా, ఇప్పుడు వాళ్ళ మీద అపవిత్రతని దీన్ని తొలగించని ఇదంతా నేను ఎందుకు చేశాను? నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలీలు కారణమయ్యారు. నా నామకి దూషణ కలుగకూడదని నేను చేస్తున్నా. వీళ్ళని అవతల వాళ్ళకి తరిమేశాను కదా అన్ని దేశాల్లోకి, వాళ్ళు వీళ్ళని చూసి నా గురించి అనుకున్నారు అనమాట. ఇప్పుడు నా ఇజ్జత్ పోయింది కాబట్టి పిఆర్ క్యాంపెయిన్ నడిపాను అనమాట, పబ్లిక్ రెస్పాన్స్. సో ఇదంతా సరి చేశాను మొత్తం అందుకని చెప్పి తిరిగి నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నా నామ విషయమై నేను చింతపడి తిని, మీ గురించి కాదు, నా నామ విషయమై. ఇంకా మీకు డౌట్గా ఉందా? ఇజ్రాయిలీలారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామ నిమిత్తము. ఏంటి? అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును అని చెప్పేసి అన్నాడు అనమాట ఈయన. బట్ స్టిల్ ఆయన కోసం అయితే ఆయన సెల్ఫిష్, ఆయన నామం కోసమే చేస్తున్నాడు. కానీ అట్లీస్ట్ వీళ్ళు లాభపడుతున్నారు కదా. ఇప్పుడు బయట అనేక మంది కీర్తి కోసమని లేకపోతే పలుకుబడి వీటి కోసమని దానాలు చేస్తూ ఉంటారు. అందరూ చిత్తశుద్ధితోటి చేయరండి. ఇప్పుడు యాక్టర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళలో అనేక మంది ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ చాలా మంది ప్రేమతోటి లేకపోతే సౌహార్దతతోటి ఇచ్చారు అనుకుంటున్నారా? లేదు. పక్కన 10 మంది హీరోలు ఇచ్చారు, నేను ఇవ్వకపోతే ఇజ్జత్ పోతుంది. అనేక మంది ఇచ్చారు. జగనన్న కూడా ₹1 కోటి అన్నాడు. ఏంటి ₹1 కోటికి ప్లానింగ్లు ఇవన్నీ చేసి మొత్తం ప్రపోజల్స్ అన్ని తీసుకొని అప్పుడు ఇస్తాడంట ₹1 కోటి, పుణ్యకాలం గడిచిపోయినాక. ఎనీహో, సో అందరూ చిత్తశుద్ధితోటి కాదండి, పరువు పోద్ది. ఇంతమంది ఇచ్చి మనం ఇవ్వకపోతే అరే ఏంటి కంజూస్ గాడు అనుకుంటారు అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ పరువు పోతుంది. కాబట్టి ఆ యాంగిల్లో నా నామ నిమిత్తము నేను ఇచ్చేస్తా అంతే. నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా, ఎవరు? యెహోవా అండి. నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందరు. ఇప్పుడు పరిశుద్ధత ఎవరికి అవసరం అండి? పరిశుద్ధత అపరిశుద్ధులకు అవసరం. పరిశుద్ధుడు ఎందుకు పరిశుద్ధ? ఆల్రెడీ ఎవరైతే మాలిన్యంతో ఉన్నారో వాళ్ళకి అవసరం. యెహోవా ఏమంటున్నాడు? నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళంటే ఎవరు? ఇజ్రాయేలీలు కాదయ్యా, అన్యజనులు. అన్యజనులు తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరే కదా ఈ నామం దూషణ పొందింది. అందుకని అన్యజనులు తెలుసుకునేలా మిమ్మల్ని కొంచెం బాగు చేస్తున్నాను. ఏం చేస్తాడంటే ఈయన అన్యజనుల్లో నుండి మిమ్మల్ని లేపుకొచ్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. ఎక్కడి నుంచి? అన్ని జనుల్లో నుంచి వీళ్ళ సొంత దేశంలోనికి. పుట్టిన దేశం కాదండి, పుట్టింది వీళ్ళు బానిసత్వంలో పుట్టారు. వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? ఓహో, వాళ్ళ దేవుడు ఎంత గొప్పోడా, వీళ్ళకి ఎంత మంచి జీవితం ఇచ్చాడా అని చెప్పి అనుకోవాలి పక్కన వాళ్ళు. తిరిగి వీళ్ళ స్వదేశంలోకి తెస్తానంటున్నాడండి. అంటే వీళ్ళు బానిసలుగా ఉండని వీళ్ళదైన దేశంలోకి తీసుకొస్తాను. శుద్ధ జలాన్ని చల్లుతాను మీ మీద, అపవిత్రత అంతా తీసివేస్తాను, కొంచెం కాదండి అంతా తీసివేస్తాను అని చెప్పేసి అన్నాడు. రైట్? ఇక్కడ ఎక్కడా కూడా మీరు నన్ను నమ్ముకోవాలి అన్న కండిషన్ అయితే పెట్టలేదయ్యా ఇక్కడ ఎక్కడా కూడా. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇదంతా లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పామండి. స్వకీయ జనం యేసును విసర్జించారు కాబట్టి సువార్త అన్ని జనంలోకి వెళ్ళిందట. లేదండి, విసర్జించరండి, ఇక్కడ విసర్జించకూడదు అనమాట. ఎందుకంటే మీరు కఠిన హృదయాలైతే, ఇప్పుడు యేసు పట్ల కఠిన హృదయులే కదా వీళ్ళు విసర్జించింది. అందుకు ఈయనేమంటున్నాడు? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. హి విల్ గివ్ యూ ఏ న్యూ హార్ట్ ఇన్ ద న్యూ స్పిరిట్ అనమాట. మీది స్టోన్ హార్ట్ ని తీసేసి హి విల్ గివ్ యూ ఏ హార్ట్ ఆఫ్ ఫ్లెష్ అంటున్నాడు ఈయన. మాంసపు హృదయం అంటే మీరు రాతి గుండెలా కఠినాత్ములు కాకుండా స్పందిస్తారు. ఎందుకు ఇంత చేస్తుంది? ఎందుకు? నా నామం కోసం ఏం చేస్తారంటే వీళ్ళు తర్వాత నా ఆత్మను మీ యందుంచి, ఏంటి? ఈయన ఆత్మని ఇజ్రాయేలీల యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసిదను. ఎలాగా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, ఇదేనా అండి? కాదు. నా కట్టడలను అనుసరించు వారినిగా, నా విధులను గైకొను వారినిగా.
ఇంక్లూడింగ్ సున్నతి విశ్రాంతి చేయించుకోవాలి, దినాలు అన్ని సున్నతి అన్ని చేయించుకోవాలి, విశ్రాంతి దినం పాటించాలి, చెప్పినవి అన్ని వినాలి, ఏ ఒక్కటైనా పోయినా మళ్ళీ అన్ని ముట్టుతారు. అన్ని ఇవన్నీ చేసేవారిగా మిమ్మల్ని చేస్తాను. అప్పుడు నేను మీ పితరులకు ఇచ్చిన దేశం ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ కాదండి, పరదేశం కాదు, పరలోకం కాదు, మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. ఏ దేశం మంచి ఇచ్చారు? వృద్ధాప్యాన్ని పాతి పెడతా ఉంటాడు, అది పాతి పెట్టబడతారు. పితరులకు ఇచ్చిన దేశం, ఆ కనాను ప్రాంతంలో మీరు నివసిస్తారు. ఇప్పుడు యెరూషలేం ఎక్కడైతే ఉందో అక్కడ మీరు నివసిస్తారు. ఇంకా చూడండి, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. ప్రపంచానికా? కాదు, మీరు నాకు జనులు, నేను మీకు దేవుడను అయ్యుందును. ఓకే, మీ అపవిత్రతనంతా పోగొట్టి మీకు ఇక కరువు రానియక ధాన్యమును ఆజ్ఞ ఇచ్చి మరీ అభివృద్ధి పరుస్తాను. మీరు ఇక కరువును గూర్చి ఆడవరు. మీ ఇప్పటి వరకు మీరు చేసిన యదో పనులు, విగ్రహారాధన, వీటన్నిటిని తలుచుకొని మిమ్మల్ని మీరే అసహించుకుంటారు. ఓకే, ఇంత చెప్పాడా? ఇంకా ఎన్ఫోర్సింగ్ అండి చివరి స్టేట్మెంట్స్ లో, మీ నిమిత్తము నేను ఇలాగున చేయుటలేదని తెలుసుకునిడి. ఏంటి? మీ నిమిత్తమును నేను ఇలాగ చేయడం లేదు, అది మీరు తెలుసుకోవాలి. ఇదే ప్రభువైన యెహోవాకు. ఇజ్రాయేలీలారా, మీ ప్రవక్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడుడి అంటున్నాడు. ఈయన ఎవరి గురించి అండి ఇదంతా చేసింది? ఆయన గురించే, ఆయన నామం గురించే ఈ ఏడుపంతా. మీ గురించి కాదు. ఇజ్రాయేలీలారా, మీ గురించి అసలు కానే కాదు. నేను మాట ఇచ్చి ఉన్నాను, జనులు తెలుసుకుంటారు, నేను యెహోవాని, నేను దాన్ని నెరవేరుస్తాను అని చెప్పేసి ఇజ్రాయేలీలంతా కూడా నేను విస్తరింపజేస్తాను అని క్లోజ్ చేస్తాడండి లాస్ట్ చాప్టర్లో. ఓకే, ఇక్కడ 36వ చాప్టర్ ఎండ్ అయింది. దీని తర్వాత 37లో మరి ప్రవచనం అన్నాక మనం యెహెజ్కేలులో చూస్తే ఏం చెప్తున్నాడు ఈయన? అనేక చోట్ల ఈయన ఒక ప్రవచనం చెప్పిన తర్వాత ముందు దానికి ఇండికేషన్ గా, సింబాలిజం గా చిన్న చిన్న పనులు చేపిస్తాడు ప్రవక్తతోటి. సిటీలోకి వెళ్ళడం, కింద సిటీ డయాగ్రామ్ గి అందుట్లో నీ బొచ్చు కొంచెం గొరిక్కుంది వేసి దాన్ని తగలబెట్టు, సిటీ దీని అర్థం ఏంటని అడుగుతారు, సిటీ తగలబడుతుందని చెప్పు. ఇట్లాంటివి ఉంటాయి అనమాట ప్రవచనాలు, సింబాలిజం అనమాట. ఇప్పుడు ఈ చాప్టర్ లో ఇలాగే ఇంతకు ముందు చాప్టర్ అంతా రకరకాల ప్రామిసెస్ చెప్పాడు కదా, నేను ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తానని, దానికి సింబాలిజం గా ఇక్కడ వస్తుంది అనమాట యాక్షన్ అనేది. అంతకు ముందు కూడా అంటాడు ఇర్మియా తోటి, నువ్వు గుడ్డ ఉంది కదా, పాడైపోయిన గుడ్డ, దీన్ని తీసుకెళ్లి అక్కడ యూఫ్రటీస్ నది దగ్గర బండరాయి ఒకటి ఉంది, ఆ బండరాయి సందులో పెట్టు అంటాడు. పెడతాడు, పోయి కింద నుంచి అక్కడ దాకా పోయి, ఏది యెరూషలేం దగ్గర నుంచి కొన్ని 100 కిలోమీటర్లు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి దాన్ని తీసుకురా అంటాడు. తీసుకొస్తాడు, మట్టి అయి ఉంటుంది, మట్టి అయింది కదా, ఇది ఇజ్రాయెల్ పరిస్థితి, దాన్ని నేను క్లీన్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. అక్కడ అట్లా జరిగిద్దిలేండి. సో ఇక్కడ కూడా అట్లాగే చిన్న సైజు సింబాలిక్ యాక్ట్ చేపిస్తాడు అనమాట, ఈయన చేత ప్రవచనం లాగా చెప్పిస్తాడు. అది ఈ చాప్టర్ లో వస్తుంది. కంటెక్స్ట్ అనేది మనకి మారలేదనమాట. ఇజ్రాయేల్ అంతా తిరిగి ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలా బాగుపడుతుంది, ఎలా దేశాల్లోకి చెదిరిపోయిన వీళ్ళందరూ తిరిగి ఒక దేశములో సమకూర్చబడతారు, ఇది కంటెక్స్ట్ అనమాట. ఇది ఎప్పుడు జరగాలి? వాళ్ళు యెహెజ్కేలు కాలంలో ఆనాడు ఎప్పుడైతే వీళ్ళు చెదిరిపోయి ఉన్నారో ఆ టైంలో జరగాలి. ఆ టైంలో లేకపోతే అట్లీస్ట్ ఇంకా తర్వాత కూడా వీళ్ళందరూ వెనక్కి రాలేదు కాబట్టి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇదనమాట, ఆ టైం రఫ్ గా ఆ ప్రాంతంలో జరగాలి అని చెప్పేసి. జరిగిందా? జరగల. ఇజ్రాయేలీలు ఏమనుకుంటున్నారు? అందరూ తిరిగి రాలేదు, మాకు అధికారము రాల, మాకు రాజు రాలేదు, మేము ఇంకా వాళ్ళ కింద వీళ్ళ కింద ఉన్నాం కాబట్టి మాకు రాజు అనేవాడు వస్తాడు అనే భ్రమలో ఇజ్రాయేలీలు బతుకుతుంటే, ఆ తర్వాత రాజుని అనుకుంటా వచ్చిన వాడు శిలువ మీద ఘోరంగా చంపబడ్డప్పుడు యూదులే పట్టించుకోలే, రాజు లక్షణాలు వాళ్ళకి కనిపించలే యేసులో. కానీ ఈ వచనాలు నమ్మిన కొద్ది మంది ఆ శిలువను పట్టుకొని ఏలాడతా రాజు రెండోసారి వస్తాడు అని చెప్పేసి, మొదటిసారి వచ్చినప్పుడు ఏం పీకలేదు కదా, సో లేని పాపాన్ని చంపేశాడు శిలువకేసి కొట్టని ఈజీ ఎజంప్షన్ అనమాట, దానికి ఎటువంటి ప్రూఫ్ అవసరం లేదు. సో దాన్ని పట్టుకొని రాజు వస్తాడని యూదులు ఎదురు చూస్తుంటే, రాజు రెండోసారి వస్తాడని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తున్నారు. యూదులేంటి, రాజు వచ్చి మమ్మల్ని ఏకం చేస్తాడు, ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన సింహాసనాన్ని ఎక్కి కూర్చొని ఏలతాడని మొదటిసారిగా యూదులు ఎక్స్పెక్ట్ చేస్తుంటే, రాజు రెండోసారి వస్తారు, మొదటిసారి పేకంది ఇప్పుడు రాజ్యాలన్నిటినీ పడగొడతాడు, పాపులందరినీ అగ్నిగుండంలో పడేస్తాడు, నీతిమంతులందరికీ పరలోకం ఇస్తాడు, ఎల్లకాలం మేము ఆయన ముందు ఈత మట్టలను పట్టుకొని ఊపుతా కూర్చుంటాము, ఆలయం ఉంటుంది, నిత్య జీవం ఉంటుందని వీళ్ళు ఎదురు చూస్తున్నారు.
అప్పుడు యూదులు, తర్వాత క్రైస్తవులు, వీళ్ళందరూ అంతేనండి, చెల్లుబాటు అయిపోయి విఫలమైపోయిన ప్రమాణాన్ని పట్టుకొని నెరవేరుతుందని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు విశ్వాసం అనే దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఆశతో, ఆర్ద్రతతో అర్రులు చాచుకుంటూ ఎదురు చూస్తున్నారు. అది అయితే మరి హిందువులు ఏమన్నా డిఫరెంటా అయ్యా అంటే, హిందువులకండి మెస్సయ్యే వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజాన్యహం అన్నాడు. కానీ ఎక్కడ మీకు మోక్షం ఇవ్వాలంటే నేను అవతారం తీసుకొని రావాలరా అని చెప్పేసి అనలా ఆయన. ఎక్కడ మీకు మోక్షాన్ని మీరే సాధించుకొనవచ్చు, అది మీ చేతుల్లో ఉంది, ఎంటైర్లీ డిపెండ్ అయ్యి. మీరు ఆ పాయింట్కి వెళ్ళినప్పుడు మనకి సిరివెన్నెల గారు కూడా చెప్తారండి, నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేచే ఆచార్యుడు వస్తాడు. ఎవడు ఆచార్యుడు? నువ్వే, నీ లోపల నుంచే వస్తాడు అనమాట ఆయన చెప్పింది. సో ఈ లెక్కనండి, మనకి ఎక్కడ ఒక ఆదరణకర్త, ఒక మెస్సయ్య, లేకపోతే ఒక అవతారం మీద డిపెండ్ అవ్వడం లేదు. లోకంని బాగు చేయడానికి అవతారం, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి అవతారాలతో పని లేదండి. ఎక్కడ అవతారాలతో పని లేదు మనకి. ప్రహ్లాదుడు ఏంటి? కాపాడడానికి నరహరి, కానీ ఆయన భాగవతుడు, ఆయనకి మిగతా అవతారాలతో సంబంధం లేదు. ఎంతమంది ఋషులు అవతారాలు లేని టైంలో, అవతారాలు ఉన్న టైముల్లో ఎంతమంది సిద్ధిని సాధించలేదండి? వాళ్ళకి అవతారాలతో పని ఉందా? లేదు. ఇప్పుడు కూడా అంతే. పోనీ మీరు అనొచ్చు, మరి మీ అవతారం ఎందుకు రాలే? ఇక్కడ యేసు వీళ్ళందరిది షార్ట్ టైంలో ఉంది, మీది ఎందుకు ఎంత గ్యాప్ లో ఉంది అంటే అంతే. కృష్ణుడు ఎప్పుడు ద్వాపర యుగంలో అవతారం, కానీ ఎప్పుడు వచ్చాడు? ద్వాపర యుగం అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు, చివరిలో. సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి టైం గడిచింది. కలియుగం కూడా అంతే, ఇంకా షార్ట్ అనమాట. కలియుగం 4 లక్షల తర్వాత అప్పుడు చూడాలి. ఇంకా కలియుగం రాలేదంటే అప్పుడు హిందువులు ఉంటారా లేకపోతే ఉండరా, ఆ టైంకి అనమాట, మనకి సంబంధించింది కాదు. త్రేతాయుగం కూడా అంతే. పరశురాముడు, యువతల వైపు రాముడు, వీళ్ళిద్దరు ఎంత 2 అవతారాలు ముక్కి మూలిగి వచ్చింది త్రేతాయుగం మొత్తానికి. ధర్మం లేదా? ఉంది, నడిచింది. అనేక మంది ఉన్నారు అందుట్లో ఋషులు, వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. ఎందుకంటే ఆ పరమతత్వానికి అవతారానికి మధ్య ఉన్న సంబంధం కానీ ఇదంతా కూడా మీకు లేదండి లెక్క. సిద్ధి కావాలి అనుకుంటే మీ మీద డిపెండ్ అవుతుంది అనమాట, ఏ యుగమైనా కానీ. సో ఎనీహో పక్కెళ్తున్నాను కదా. కాకపోతే ఇట్లా ఒకడు వస్తాడు, వాడి ద్వారానే మా రక్షణ అని చెప్పి ఆశలన్నీ ఒక ఆశ మీద పెట్టేసి, వాడు వస్తాడనే ఆశ మీద వీళ్ళ ఆశలన్నీ పెట్టుకొని చాలా మంది అనేక తరాలు మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు కూడా ఎదురు చూస్తే అనేక మంది కలిసిపోతున్నారు అనమాట. డైలీ మట్టిలో వస్తాడు అనుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడే వస్తాడు మేము చూస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. అనేక తరాలుగా కూడా ఇట్లా మోసపుచ్చుతున్నారు, మభ్య పెడుతున్నారు అనమాట. ఇంతవరకు ఆయన వచ్చింది లేదు, పెట్టింది లేదు. సో ఇంత టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు పక్కెళ్ళని అనుకోవద్దు. సందర్భంగాని ఇదంతా 36వ అధ్యాయం చెప్పి ఇది చెప్పాను. మీరు ఒకసారి ఇప్పుడు 37 చదువుతారు కదా, మీకే అర్థమవుతుంది ఇది ఎంత రెలవెంట్ ఈ టాపిక్ అని చెప్పి ఎంతసేపు చెప్పింది కూడా. ఓకే కిరణ్ గారు, ఓవర్ టు యూ. థ్యాంక్స్ అండి, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పునరుద్ధానం అంట, ఎముకలంట, చాలా వస్తాయి. చూద్దాం ఒకసారి. ఏహెచ్కే స్క్రీన్ మీద కనిపిస్తుందా? లేదండి. ఓకే, పెట్టాను. ఇప్పుడు చూడండి. ఇదేంటి ఇది పెట్టారు? ఓకే, నీకు ఏది కావాలంటే అది. మీరు చదివేది పెట్టండి, మీరు చదివేది. ఇది మామూలుగానే అర్థం కాదు జనాలకు చూపించకపోతే. 37వ అధ్యాయము. యెహోవా హస్తము నా మీద ఉండి, యెహోవా ఆత్మచేత నన్ను బయటికి తీసుకెళ్లి శల్యముతో నిండి ఉన్న లోవలో అన్నారు. ఓకే, లోవలో చూద్దాం. లోవలో నన్ను దించి వాటి చుట్టూ తిరుగులాడ చేశాను. శవాల మధ్య తిరగలాడ చేశాడు వాటి చుట్టూత. అయితే ఇదిగో, ఎముకల చుట్టూత. అయితే ఇదిగో, లోవ ముఖం మీద శల్యములు మిక్కిలి విస్తారంగా మిక్కిలి ఎండిపోయినట్టు ఉండెను. అప్పుడు ఆయన, ఓ నరపుత్రుడా, ఈ ఎండిపోయిన శల్యములు బ్రతకగలవా అని నన్ను అడుగ్గా, నేను, ఓ కర్తవైన యెహోవా, అది నీకే తెలుసును అని అంటిని. అయితే ఆయన నాతో మరిన్ని చెప్పిందేమంటే, ఈ ఎండిపోయిన శల్యములతో నీవు భవిష్యత్తుగా పలికి చెప్పవలసింది ఎలాగంటే, ఓ ఎండిపోయిన శల్యాల్లారా, యెహోవా వాక్యమును వినండి. శల్యములైన మీకు కర్త అయిన యెహోవా సెలవిచ్చేదేమంటే, ఇదిగో నేను మీలో జీవాత్మను ప్రవేశపెట్టినందున మీరు బ్రతుకుదురు,
మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసమును పొదిగించి చర్మము చేత మిమ్మల్ని కప్పి మీలో జీవాత్మను ప్రవేశపెట్టినందున మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకొందురని ఆనతిచ్చినని చెప్పుమన్నా సెలవిచ్చెను. అయినందున నాకు వచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను భవిష్యత్తుగా పలికితిని. మరిన్ని నేను పలుకుతూ ఉండగా ధ్వని పుట్టింది. అప్పుడు ఇదిగో శల్యములు వణికి ఒకదానితో ఒకటి కూడి వచ్చి కలుసుకొనెను. నేను చూడగానే ఇదిగో నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను. జాంబిల్ లేస్తున్నాయి. మరిన్ని పైగా చర్మం వాటిని కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేదు. అప్పుడు ఆయన నాతో భవిష్యత్తుగా పలుకుము, ఆత్మతో భవిష్యత్తుగా పలుకుము. ఆత్మతో కర్త అయిన యెహోవా ఆనతిచ్చినట్టు చెప్పవలసింది ఏమంటే, ఓ ఆత్మ 4 దిక్కుల నుంచి వచ్చి హతమైన వీరు బ్రతికేటట్టు వారి మీద ఊపిరించుమని చెప్పమని సెలవిచ్చాను. అయినందున ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను భవిష్యత్తుగా పలికినప్పుడు జీవాత్మ వారిలోకి వచ్చినందున వారు జీవస్తులై లేచి మిక్కిలి విస్తారమై సైన్యములై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఆనతిచ్చింది ఏమంటే, ఓ నరపుత్రుడా, ఈ శల్యములు ఇశ్రాయేలు ఇంటి వారి అందరికీ నీ గుర్తుగా ఉన్నవి. వారు ఇదిగో మన శల్యములు ఎండిపోయాను, మన కోరిక విఫలమైంది, మన చేతులు తెగెను అని అనుకునేది. కాబట్టి నీవు వారికి కర్త అయిన యెహోవా ఆనతిచ్చినట్టు భవిష్యత్తుగా పలికి చెప్పవలసింది ఏమంటే, ఓ నా జనులారా, నేను మీ సమాధులను బయలుపరచుదును. మీ సమాధుల్లోంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తీసుకువచ్చును. ఈలాగున ఓ నా జనులారా, నేను సమాధులను విప్పి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి తీసి మీరు బ్రతికేటట్టు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశమందు మిమ్మును ఉంచిన తర్వాత నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. యెహోవానై నేను ఎలాగూ చెప్పుతున్నో అలాగే చేస్తున్నని అప్పుడు మీరు తెలుసుకొందురు అని ఆనతిచ్చినని చెప్పుమన్నా సెలవిచ్చాను. అయితే యెహోవా వాక్యం మరిన్ని నా యొద్దకు వచ్చి చెప్పింది ఏమంటే, ఓ నరపుత్రుడా, నీవు ఒక కర్రను తెచ్చి దాని మీద యోధాను గురించి అతనితో కూడుకొనిన ఇజ్రాయేలు పుత్రులను గురించి అని వ్రాయవలసింది. మరి ఒక కర్ర తీసుకొని దాని మీద ఎఫ్రాయిము కర్ర అనగా యోసేపును గురించి అతనితో కూడిన ఇజ్రాయేల్ ఇంటి వారి గురించి అని వ్రాయవలసింది. మిగతా వాళ్ళు ఎవరికి అక్కర్లేక అప్పుడు అది ఒక కర్ర అయ్యేటట్టు ఒకదానితో ఒకటి కూడబెట్టింది. అప్పుడు అది నీ చేతిలో ఒక కర్ర ఉంది. అయితే నీ జనుల పిల్లలు నిన్ను చూచి ఇందుకు తాత్పర్యం మాకు తెలిసేటట్టు చెప్పవా అని అడిగినప్పుడు ఇట్లా చెప్పు, నీవు వారితో కర్త అయిన యెహోవా ఆనతిచ్చినట్టు చెప్పవలసింది ఏమంటే, ఇదిగో ఎఫ్రాయిం చేతిలో ఉన్న కర్ర అనగా యోసేపును గురించి అతనితో కూడుకున్న ఇజ్రాయేల్ గోత్రీకులను గురించి ఉన్న కర్రను నేను తీసి యోధా కర్రతో కూడా కలిపి నా చేతిలో వాటిని ఒక కర్రగా చేతుల్ని ఆనతిచ్చినని చెప్పు. మరిన్ని నీవు వ్రాసిన కర్రలు వారు చూస్తూ ఉండగా నీ చేతిలో ఉంచుకోవాలి. మరిన్ని కర్త అయిన యెహోవా ఆనతిచ్చినట్టు నీవు వారితో చెప్పవలసింది ఏమంటే, ఇదిగో ఏ జనాంగాల్లోకి ఇజ్రాయేలు పుత్రులు వెళ్ళిరో అక్కడి నుంచి నేను వారిని తీసి నఖ ముఖాల నుంచి వారిని కూర్చి వారి స్వదేశంలోకి తీసుకుని పోతాను. మరిన్ని ఇజ్రాయేలు పర్వతముల మీద దేశమందు వారిని ఏకజనాంగముగా చేతును. జాగ్రత్తగా ఉంది. మరిన్ని ఇజ్రాయేలు పర్వతముల మీద దేశమందు వారిని ఏకజనాంగంగా చేతును. వారందరినీ ఒక రాజు పాలించును. ఇక వారు 2 జనాంగములు కాక ఉందరు. 2, నోట్ దిస్ పాయింట్ ఇవ్వడానికి, ఎన్నటికీ వారు 2 రాజ్యముల వారు కాక ఉందరు. యోధా ఇజ్రాయేలు ఏకమైపోద్ది. అది మరిన్ని ఇక వారు తమ విగ్రహముల వల్ల వచ్చేసింది. మరిన్ని ఇక వారు తమ విగ్రహముల వల్లనైనా ఏహ్యమైన వాటి వల్లనైనా ఏ అక్రమము వల్లనైనా తమ్మును అపవిత్రపరుచుకోక ఉందురు. జాగ్రత్తగా వినండి. ఇక వారు తమ విగ్రహముల వల్లనైనా ఏహ్యమైన వాటి వల్లనైనా ఏ అక్రమముల వల్లనైనా తమ్మును అపవిత్రపరుచుకోరు. ఏమంటే ఏ కాపురంలో ఉండి పాపము చేసిరో ఆ కాపురంలోంచి వారిని విడదీసి శుభ్రపడుతును. అప్పుడు వారు నా జనులై ఉంది, నేను వారికి దేవుడినై ఉందను. మరిన్ని నా సేవకుడైన దావీదు వారికి రాజవును. మరిన్ని నా సేవకుడైన దావీదు వారికి రాజవును. వారందరిపైని
ఒక కాపరి ఉండును. కాబట్టి వారు నా ఆజ్ఞల ప్రకారము నడిచి నా కట్టడలను భద్రముగా చేతురు. భద్రముగా నా సేవకుడైన యాకోబుకు నేను ఇచ్చినటువంటి మీ పితరులు నివసించినటువంటి దేశమందు వారును వారి బిడ్డలను వారి బిడ్డల బిడ్డలను అక్కడ నిత్యము నివసింతురు. ఎక్కడ? యాకోబుకి ప్రామిస్ చేసిన చోట. మరిన్ని నా సేవకుడైన దావీదు వారి మీద ఎన్నటికీ అధిపతి అయి ఉండను. మరిన్ని నేను వారితో సమాధానమై ప్రమాణమును చేసుకొందును. అది నాకును వారికి నిత్యమైన ప్రమాణమును. వారిని నాటి విస్తరింపజేసి వారిలో నా పరిశుద్ధ స్థలాన్ని నిత్యము ఉంచుదును. నా డేరా, నా గుడారం వారితోనే ఉండును. నిజముగా వారు నా జనులై ఉందురు, నేను వారి దేవుడినై ఉందును. మరిన్ని వారి మధ్యను నా పరిశుద్ధ స్థలం నిత్యమై ఉన్నప్పుడు యెహోవానైన నేను ఇజ్రాయేలును పరిశుద్ధపరిచిన వాడనని అన్య జనాంగములు ఎరుగుదురని ఆనతిచ్చెనని చెప్పుమన్న సెలవు ఇచ్చాను. వినడానికి బానే ఉంది కానీ స్టాట్యుటరీ వార్నింగ్ ఇవ్వాలండి. దీనులను దంచుటకు యెహోవా ఉన్నాడు. యెహోవాను నమ్మినవాడు ఎన్నటికీ బాగుపడడు. వస్తుందా? చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, నాశనానికి 4 విధాల బాధలే మనసా. జంగచక జంగచక జంగచక. బీ కేర్ఫుల్ వాట్ యు విశ్వర్ అన్నారండి. ఇక్కడ ఇది మంచిగా కోరుకుంటున్నాం కదా అని చెప్పేసి సంబరపడకూడదు అనమాట. దుష్టులకు దూరంగా ఉండాలని చెప్పారు. ఊరికే కాదు, వాళ్ళు ఎట్లాంటి తాయాలని చెప్పేసి చెప్తా ఉంటారండి. కాకపోతే మీరు దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్పము, వాళ్ళు మిమ్మల్ని మింగివేస్తారనమాట. సాతాన్ సంగతి నాకు తెలియదు కానీ పేతురులో చెప్పినట్టుగా యెహోవా మాత్రం సర్పమై ఎవరిని మింగుదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ సంచరిస్తున్నాడండి. ఎట్లంటే ఈ నల్లట్టు అనమాట. సో ఇప్పటిదాకా 36 చూసాము, 37 కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా కంటెక్స్ట్ ఏంటా అని చెప్పేసి. సో దీన్ని 2 రకాలుగా చదివేది. ఆ కాలంలో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉపమానంగానే తీసుకున్నారు. బట్ ఆ తర్వాత ఓవర్ టైం అనేది వీళ్ళు లిటరల్ గా ఉపమానంగా చెప్పిన దాన్ని ఉపమానంగా తీసుకోకుండా లిటరల్ అర్థం తీసుకోవడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళకి సమస్య మొదలైందనమాట. సో ఏమంటున్నాడు అంటే, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఓకే, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఎక్కడ దింపాడంటే ఈయన ఆత్మవశుడై ఉండగా ఈయన్ని ఎముకలతోటి నిండి ఉన్న ఒక లోయలో దింపాడు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. మీకు ఇదంతా చూస్తే ప్రకటన గ్రంథం గుర్తుకొచ్చి ఉండాలి. ప్రకటన గ్రంథంలో కూడా మొదటి చాప్టర్ యేసు వస్తాడు, అది ఇది యేసు ఇట్లా ఉన్నాడని చెప్పేసి చెప్తాడు. 2, 3 చాప్టర్లు ఇవన్నీ పలానా సంఘాలకి వీళ్ళందరికీ లెటర్స్ రాస్తాడు. ఆ తర్వాత 4వ చాప్టర్లో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తీయబడి ఉన్నది, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను అని చెప్పేసి అంటాడనమాట. అలాగా ఈయన ఎక్కి వెళ్తాడు పైకి. వెంటనే నేను ఆత్మవశుడనై తిని, ఇక్కడ ఎట్లా అన్నాడో యెహెజ్కేలులో సేమ్ టు సేమ్ ప్రకటన గ్రంథంలో కూడా అదే టెర్మినాలజీ. వెంటనే నేను ఆత్మవశుడనై తిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెనని చెప్పేసి మొదలవుతుంది రియల్ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం దగ్గర నుంచి. ఈ ప్రవచనాలు, ఈ దాన్ని ఏమంటారండి, చూసే వాటిని ప్రవచనాలు కాకుండా దర్శనాలు ఇదంతా కూడా మొదలవుతుంది అనమాట 4th చాప్టర్ దగ్గర నుంచి ప్రకటన గ్రంథంలో. అది చాలా విజువల్ గా ఉంటుంది అనమాట. మీరు ప్రకటన గ్రంథంకి వెళ్ళాలంటే ఎప్పుడుకో 3 ఏళ్ళు పట్టిద్దో 4 ఏళ్ళు పట్టిద్దో. సో అంత తొందరగా వచ్చేది కాదు. అది వచ్చేటప్పటికి మీరు కూడా బైబుల్లో ఎక్స్పర్ట్స్ అవుతారనమాట, వితౌట్ ఎనీ డౌట్. అంటే అర్థం చేసుకోండి, రోజుకి 1 గంట, గంటన్నర వేసుకున్నా కనీసం ఒక 300 ఎపిసోడ్లు అంటే 500 గంటలు బైబుల్ని స్టడీ చేసిన వాళ్ళు అవుతారు మీరు.
అర్థమవుతుందా? సో అందరికి యాక్చువల్ గా ఇచ్చేయచ్చు అది. అందరికి ఒక డిగ్రీ ఇచ్చేయచ్చు అనమాట ఈజీగా. ఏందనుకుంటున్నారు మీరు ఇప్పుడు? లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఎంత అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ జపనీస్ ది హైయెస్ట్ లెవెల్ అండి. హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే మీకు 900 hours చెప్తాడు అనమాట వాడు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందని. రఫ్ గా ఎస్టిమేషన్ అంటే 900 గంటలు మీరు ఆ భాష మీద వెచ్చిస్తే మీరు ఆ లెవెల్కి చేరుకుంటారు అనమాట. హైయెస్ట్ లెవెల్ 5 levels ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీకు దాదాపు ఒక 500 గంటలు తక్కువలో తక్కువ మీరు బైబిల్ మీద స్పెండ్ చేసినట్టు ఇప్పటి నుంచి. ఎంతకన్నా ముందు ఎపిసోడ్స్ తీసుకుంటే ఎంత ఈజీగా ఒక 300-350 మీరు రఫ్గా ఆ లెవెల్ కోర్స్ చేసినట్టు అనమాట. తక్కువేం కాదు మీకు. ఎనీహో పక్కెళ్ళదు మనం. రెవల్యూషన్లో కూడా ఇలాగే ఉంటుంది. సో ఇదంతా ఒకప్పుడు వీళ్ళు ఒక ఉపమానంగా తీసుకునేవాళ్ళు, ఒక మెటాఫర్గా. కానీ ఆ తర్వాత వీళ్ళు లిటరల్గా రీడ్ చేయడం మొదలు పెట్టారు అనేక మంది. అందుకే యూదుల్లో 2 వర్గాలు ఉంటాయి ప్రధానంగా చెప్పాలి అంటే. ఒకళ్ళు శాడ్యూసీస్ అంటారు అనమాట, సద్దూకయ్యులు. ఇంకొకళ్ళు ఫారిసీస్ అంటారు, పరిసయ్యులు. పరిసయ్యులు ఏంటంటే చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాము, జీవం ఉంది, నరకం ఉంది, స్వర్గం ఉంది అనుకుంటారు. సద్దూకయ్యులు ఇదేమీ లేదు, చనిపోయిన తర్వాత మొన్నైనది మట్టికెళ్ళిపోతుంది, ఆత్మ అనేది దాన్ని దయచేసిన యెహోవా దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి అంటారు అనమాట. సో ఆ ప్రకారం సద్దూకయ్యులు అనుకుంటారు. వీళ్ళు ఆర్థోడాక్స్. ఇప్పుడు వీళ్ళు లేరులేండి, దాదాపు అందరూ పరిసయ్యులే ఉన్నారు. వీళ్ళలో ఎందుకు ఈ డివిజన్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న వచనాలని ఎలా అర్థం చేసుకున్నారు అనే దాన్ని బట్టి అనమాట. సో ఇప్పుడు మనం కూడా జర్నీలో ట్రావెల్ అవుతున్నాం. ఆ కాలంలో ఈ గ్రంథం కానీ లేకపోతే ఈ చాప్టర్లు ఇవి రాయబడ్డప్పుడు తర్వాత వీళ్ళు తర్వాత తరాలు ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళు వీటిని ఎలా అర్థం చేసుకున్నారనే క్రాస్ రోడ్ దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు మన ఎదురుగా దారి 2 పక్కల 2 దారులుగా చేరుతుంది. ఒకటి ఏమిటి అంటే ఇది లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయడం, అంటే ఉన్నది ఉన్నట్టుగా అక్షరాలుగా అర్థం చేసుకోవడం. లేకపోతే ఇది ఉపమానము, ఈ ఉపమానం దేని గురించి చెప్తుంది, ఈ ఉపమానం యొక్క అసలైన అర్థం ఏంటా అని చెప్పేసి 2 రకాలుగా అర్థం చేసుకునే దాన్ని బట్టి మీకు ఇది 2 రకాలుగా అర్థమవుతుంది అనమాట. సో నేను దాపరికం లేకుండా చెప్తున్నానండి, మొత్తం 2 రకాలుగాను మనం చూద్దాం. ఇప్పుడు 2వ వచనం, ఎముకలు అనేకముల ఆ లోయలో కనబడిను, అవి కేవలము ఎండిపోయినవి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటంటే మొత్తం అంతా లోయల్లో ఉన్నాయి, కానీ ఎండిపోయిన ఎముకలకి మామూలు వాటికి తేడా ఏమిటి అంటే, ఎండిపోయిన ఎముకలు అనేవి పైన మాంసం ఇవన్నీ ఏమీ లేవండి. కొంతకాలంగా ఇవి ఆ స్థితిలో ఉన్నాయి అనమాట. చనిపోయిన తర్వాత నిన్న మొన్న కాదు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అవి ఎండిపోయిన ఎముకలు అవుతాయి. సో కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ జీవచ్చవాలు, అంటే జీవం ఉందంటే లేదు, సో జీవచ్చవం అన్న కరెక్ట్ కాదు, కేవలం ఎముకలుగానే ఉన్నాయి, కేవలం ఎండిపోయి ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, వీళ్ళు ఎవరా అని చెప్పి నాకు తెలుసు, మీకు తెలుసు వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారా, కానీ ఇంతవరకు ఇవి చెప్పలేదు కాబట్టి మనం ఈ ఆస్పెక్ట్ లోనే వెళ్దాం. అలాగే కంటిన్యూ అవుతా. ఆయన ఏమంటున్నాడు, యెహోవా నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అంటున్నాడు. సో ఒక క్వశ్చన్ వేశాడండి, ఇవి ఎముకలు ఎండిపోయినాయి కదా, ఇవి బ్రతుకగలవా అని. యెహెజ్కేలు గనక సరిగ్గా అంతకు ముందు ఉన్న అధ్యాయాలు చెప్తే బ్రతుకగలవా అంటే బ్రతుకగలవు అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే యెహెజ్కేలు చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిచ్చాడు. ఒక ప్రవక్త ఎముకలు తగిలి చచ్చిపోయిన శవం బ్రతికింది తిరిగి, రాజుల గ్రంథంలో ఉంటుంది. వాళ్ళు సమాధులు అవి తవ్వేటప్పుడు ప్రవక్త ఎముకలు బయటపడితే ఆ ఎముకలు తగిలి ఒక శవం లేస్తుంది అనమాట. సో ఇట్లా ఎముకలు తిరిగి లెగవగలవనేది ఉంది. బట్ ఎనీహో ఇక్కడ ఏమని చెప్తున్నాడు యెహెజ్కేలు దానికి ఆన్సర్గా, యెహోవా ఎండిపోయిన ఎముకలు ఈ ఎముకలు బ్రతకగలవా అంటే అని నన్ను అడుగ్గా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అని నేను అంటేనే అని చెప్పేసి యెహెజ్కేలు చెప్తున్నాడు. అయ్యా యెహోవా ప్రభువా నీకే తెలుసు అయ్యా, ఎముకలు లేస్తే లేవో నాకేం తెలుసు అని చెప్పేసి అన్నాడు అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ప్రవక్తలు ఏది చెప్పినా వాళ్ళు ఏది అడిగినా, అంటే వాళ్ళు ఏదన్నా ఒకటి చెప్తున్నారంటే అది యెహోవా ద్వారా వస్తుంది అని చెప్పేసి అర్థం అనమాట. అందుకని ప్రవక్త చెప్పింది తప్పు అయిందంటే అక్కడ యెహోవానే తప్పు చెప్పినట్టు, యెహోవా లేనట్టు అవుతుంది. అందుకే చాలా స్ట్రాంగ్ గా చెప్పేది, ఈ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేరినయా లేవా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందుకు ఆయన. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏదైనా తప్పు అయితే అది తప్పు ప్రవక్తలది కాదు, యెహోవాదే అవుతుంది. యెహోవా గాన్ అండి, సింపుల్ గా యెహోవా అబద్ధం చెప్పకూడదు, చెప్తే ఆయన లేనట్టే, ఇంకా డన్. కానీ అబద్ధం అయిందంటే యెహోవా బుక్ ఎగిరిపోయినట్టే ఇక బైబిల్. అందుకే కదండి ద్వితీయోపదేశంలో ముందే చెప్పుకున్నారు, ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే కనుక అది యెహోవా చెప్పినట్టు కాదు, ప్రవక్తే చెప్పినట్టు.
అక్కడ ఫిట్టింగ్ పెట్టుకున్నారు ఆల్రెడీ. అది చాలా తెలివి రాస్తుందండి పుస్తకాన్ని. చాలా తెలివి. ఓకే. సో అదండి. 4 ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడు అన్నమాట, నేను అబద్ధం చెప్పను ఎట్లా అని చెప్పి. ఆయన చెప్పాడంటే చెప్పాడు, అది వేరే విషయం. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా అనము. నువ్వు ప్రవచనం ఎత్తి ఎముకలు ఎవరితోటి? ఎముకలతోటి. ఇది చాలా కీలకం అండి. ఎవరితోటండి? ఎముకలతోటి ఇట్లనుము. ఇది కీలకం, ఇది చాలా చాలా కీలకం. ఎందుకంటే ఎముకలు ఎవరా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఎండిపోయిన ఈ ఎముకలతోటి ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎట్లా 16వ అధ్యాయంలో వేశ్య యెహోవా మాట ఆలకింపు అన్నాడో, అలాగా ఇక్కడ ఎముకలతోటి కూడా అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని. అయ్యా చెప్పండి. అంటే ఈ ఉపమానం దేనికని చెప్పండి. వాళ్ళ సమాజం చిక్కిపోయి శల్యం అయిపోయింది. యూదా ఇజ్రాయేల్ సమాజం ఆ చెరలో వాళ్ళకి చెప్పమంటున్నాడు. సో ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమగా. ఎవరండి యెహోవా? ఎవరికి ప్రభువు? ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా. ఎముకలకు, అది ఈయన ఎముకల ప్రభు అన్నమాట. సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్టు నేను మీ అయ్యా ఎండి ఎముకల ప్రభు. అయ్యా ఏదో ఒకటి చెప్పండి అయ్యా, ఇన్ని రకాలుగా వద్దు. చెప్పండి ధర్మగారు, మీరు చెప్పండి. ఎముకలకు నేను ప్రభు అనుకున్నా, యెహోవా వచ్చి నాకు కాంపిటీషన్ అయ్యాడు. అని చెప్పి ఆయన కాదు, వీళ్ళకి తెలియట్లేదు. ఈ ముష్టదవాలు చేసిన దానికి యెహోవా ఉగ్రత మీరు. అంతే కదా. ఇప్పుడు మీరెవరు కాదండి, మిమ్మల్ని ఎవరన్నా బొక్కల డాక్టర్ అంటే పోరా బొక్కల ప్రభువే ఉన్నాడు మీకు అని చెప్పేసి అనండి, సరిపోతుంది. బొక్కల దేవుడికి దండం పెట్టే నువ్వు కూడానా? బొక్కల దేవుడికి దండం పెట్టే నువ్వు నన్ను అంటావా? నేను బొక్కల డాక్టర్ని, మీ వాడు బొక్కల దేవుడు, తేడా ఏంటి? మేమిద్దరం మీకన్నా బెటరే అని చెప్పేసి అనండి, సరిపోతుంది. బాగా వాడుకోవచ్చండి. మిమ్మల్ని ఎవరన్నా గొర్రె బొక్కల డాక్టర్ అంటే మీరు ఈ వచనం చూపించండి. ఏమంటారు? సేవ్ చేసుకుంటారా? సేవ్ చేసుకోండి. ఎముకలకు ప్రభు అయిన యెహోవా అని చెప్పి సేవ్ చేసుకోండి. ఓకేనా? నిజంగా 37 దేవుడే నీకు మహిమ కలుగు గాక, రోగాల దేవుడే నీకు మహిమ కలుగు గాక, కుష్టి దేవుడే నీకు మహిమ కలుగు గాక, మెడతల దేవుడే నీకు మహిమ కలుగు గాక, బొక్కల దేవుడే నీకు మహిమ కలుగు గాక. సరే, ఇది అన్వేషిత సీరియల్లో కరకింకర ఉంటుంది, గుర్తుందా సార్ మీకు? అయితే ఒకటండి చిన్నది, ఇక్కడ లిటరల్ గా ఎముకలకి ప్రభు అని కాదండి, ఈ ఎముకలకు టు దీస్ బోన్స్ అన్నమాట. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పేసి అన్నీ అనవసరం సార్. తెలుగులో మీరు ఎట్లా తీసుకోవచ్చు, లిటరల్ గా తీసుకుంటే తప్పేం లేదండి. తెలుగులో ఎముకలకు ప్రభు అయిన యెహోవా అని చెప్పేసి తీసుకోండి, సరిపోతుంది. బైబుల్ రాస్తున్నాడు, కామాంధుడు కామా పెట్టలేదు కాబట్టి ఇదే జరుగుతుంది. ఓకే, తప్పేం లేదండి. అయ్యా ఇప్పుడు ఈయన ఎముకలకు ప్రభువా కాదా చెప్పండి? ప్రభువే కదా. ఎముకలు ఎవరంటే తర్వాత మీకు అర్థమవుతుంది. చూడండి ఎముకలు ఎవరో చూద్దాం. ఓకే, ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఈ జీవాత్మ ఏమిటండి? బ్రెత్ అన్నమాట. ఆది కాండంలో ఊదారు చూసారా జీవాత్మ అంటే ఏమిటో వీళ్ళ లోపలికి. అదే ఇక్కడ ఇదిగోండి, ఒక్కసారి నాది పెట్టండి కిరణ్ గారు, షేర్ చేశాను కదా. నోట్లో కాదు ఇంకా చాలా చోట్ల ఊదాడులేండి. ఊదాడు. ఎనిహో ఇక్కడ లోపలికి రప్పిస్తున్నాడు. ఏంటండి? ఇదిగోండి బ్రెత్ అన్నాడు కదా, రువాహ్ అంటారు. ఆది కాండంలో కూడా ఊదింది ఇదేనండి. ఇదే తర్వాత మనకి ప్రసంగిలో మొన్నైనది మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో నుంచి శరీరం చేశాడు కదా, సో ఆ శరీరం తిరిగి మట్టి అయిపోతుంది. నాసికారంధ్రంలోకి ఊదాడు కదా ఉఫ్ అని గాలి, ఆ గాలి దాన్ని రువాహ్ అంటారు అనమాట. యాక్చువల్ గా ఆత్మ అంటే వీళ్ళకి వాడిన పదము రువాహ్. ఈ పదము దీని లిటరల్ మీనింగ్ ఏమిటి అంటే గాలి, బ్రెత్ అన్నమాట. ఈ బ్రెత్తే మీ లోపల ఉన్న ఆత్మ. చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆత్మ అనేది దాన్ని దయచేసిన యెహోవా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ ఉంటే జీవం ఉన్నట్టు, ఆత్మ లేకపోతే శవమైనట్లు.
ఓకే. సో ఇక్కడ ఈయన ఏమని చెప్తున్నాడు, ఎవరు యెహోవా, ఇలాగే ఈ ఎముకలు ఏవైతే ఉన్నాయో ఈ ఎముకల్లోనికి నేను జీవాత్మని రప్పించుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. మీది పెట్టేయండి కిరణ్ గారు, మీదే పెడుతున్నా. మీదేనా షేర్ చేస్తుంది? ఓకే, డాక్టర్ గారు షేర్ చేస్తున్నారు. యా. సో ఈ ఎముకల్లోనికి జీవాత్మను రప్పించుచున్నాను. తర్వాత ఇంకా ఏంటి వస్తే సరిపోతుందా? లేదు. చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు. ఎవరికి చెప్తున్నాడు ఇది? ఎముకలకు చెప్తున్నాడు. ఎముకలు ఏంటి చూద్దాం. ఓకే, ఎముకలు తెలుసుకోండి అంట. ఇది ఈ ఎముకలకి చెప్పమని యెహెజ్కేలుకి చెప్తున్నాడు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి, ఇదంతా ఈయన విజన్ అండి, ఇంకా బయట ఏం జరగట్లేదు. యాక్చువల్ గా ఈయన విజన్ లో చూస్తున్నాడు. ఎముకలకి ఆయన చెప్పమన్నాడు. ఇదే మాట ఈయన పోయి ఎముకలకు చెప్పాడు. ఇది చెప్తున్నప్పుడు గడగడగడమని సౌండ్ వచ్చింది అనమాట. ఎందుకంటే వెలుగు కమ్మనగా వెలుగయ్యింది. అర్థమైందా? ఈయన వాక్యం ఎలా ఉంటుంది? ఆది కాండములో సేమ్ టైప్ ఆఫ్ సీన్ ఇక్కడ ప్లే చేస్తున్నాడు. యెహోవా చెప్పమన్న మాట ఏదైతే యెహెజ్కేలు చెప్తున్నాడో ఆ వాక్యములో ఉన్న పవర్ తోటి అప్పుడు ఎముకలు ఏంటి, మీలోకి జీవాత్మ వస్తుంది, మీరు తిరిగి లేస్తారు, ఇవన్నీ చెప్పాడు కదా. మాంసము లోపల నరాలు ఇవన్నీ మాంసం పొదుక్కుంటారు, చర్మం కప్పబడుతుంది. ఇదంతా ఈయన మాటలు చెప్పేటప్పుడు ఇన్స్టంటేనియస్ గా వీటికి ఆత్మ గాని ఇదంతా వచ్చి ఆ మూమెంట్ అనేది కనబడుతుంది. అంత ఇన్స్టంటేనియస్ గా ఉంటుంది అన్నమాట ఇక్కడ చెప్పేది. గడగడగా మన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని, అప్పటిదాకా చెల్లా చెదురైపోయిన ఎముకలన్నీ కూడా కలుసుకుంటున్నాయి. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయిను. సో ఏంటంటే ముందు బాడీని చేశాడు అనమాట, ఆదాముని చేసినట్టు మట్టిలో నుంచి. సో అదమ్మ అంటే ఏంటి? మట్టి, దానిలో నుంచి చేయబడ్డాడు కాబట్టి ఆదాం అయ్యాడు అనమాట. సో మట్టిలో నుంచి శరీరం చేసినట్లుగా ఇప్పుడు శరీరాలు తయారవుతున్నాయి, కానీ వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయేను. సో అప్పుడు ఆయన ఎవరు? యెహోవా, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. జీవాత్మ వచ్చేలా ప్రవచించు. నువ్వు ఆయన డైరెక్ట్ గా ఇవ్వడం కాదండి, నువ్వు పోయి ప్రవచించు జీవాత్మ వచ్చేలా. ఏమని? ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హత్తులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని చెప్పేసి. ఇప్పుడు కాసేపు ఇది పునరుత్థానం అనుకుందాం. జీవాత్మ ఆత్మ అయితే గనక అది అక్కడ తిరుగుతూ ఉంటుందా చచ్చిపోయిన వాళ్ళది? అర్థమైంది నా ప్రశ్న? ఉండదుగా, వెళ్ళిపోతుంది. అది వాతావరణంలో ఉన్న గాలి కాబట్టి పిలుస్తున్నాడు, వచ్చి వీళ్ళ ముక్కులో దూరు అని. సో ఇప్పుడు జీవాత్మ అని చెప్పేసి కేకేస్తున్నాడండి. నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరిని విడువు అంటున్నాడు. సో వచ్చి ఊపిరి విడవమంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మలు ఇదేం లేదండి. యెహోవా ఏదైతే వీళ్ళకి బ్రెత్ వదిలాడో ఆ బ్రెత్నే తిరిగి రమ్మంటున్నాడు. కానీ వీళ్ళ తర్వాత ఏం చేశారు? పరిశుద్ధాత్మని చేశారు. అది కమ్మడము రకరకాలుగా చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా. ఓకే, బట్ ఇక్కడ అదేమీ లేదనమాట. మీరు కావాలనుకుంటే ఇందుట్లో కూడా పోయి చూడండి. ఒక్కసారి ఈ వచనం తీస్తాను. ఇది 9వ వచనం. ఒకసారి ఇది పెట్టండి కిరణ్ గారు. నాది పెడుతున్నా. వచ్చింది. దెన్ సెడ్ హి అంటు మీ, ఆయన చెప్పాడు అనమాట, ప్రొఫెసై అంటు ద విండ్. ఇక్కడ 2 మీనింగ్స్ ఉంటాయండి. ప్రొఫెసై అనేది SY ఒకటి, CY ఒకటి. SY అంటే ప్రవచన చెప్పుము అని, CY అంటే ప్రవచనము అని, 2 అన్నమాట. సో ప్రొఫెసై అన్నారు అనుకోండి ఎస్ తోటి, వాడికి ప్రవచనం చెప్పని క్రియాపదం అనమాట. CY అంటే అది ప్రవచనము, క్రియాపదం కాదు. వాడు ప్రవచనము చెప్పాడు అంటారు కదా, ఆ ప్రవచనం అనమాట. ప్రవచించు, ప్రవచనానికి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ ప్రవచించమంటాడు. ప్రొఫెసై అంటు ద విండ్. ఎవరికండి చెప్పమంటుంది? జీవాత్మ. ఏవయ్యా, ఏమండి? జీవాత్మ ఏవమ్మా? చూస్తున్నారు కదా క్రైస్తవులు చూస్తుంటే. అంటు ద
గాలికి. ఈ గాలికి వాడిన పదం ఏంటి? సేమ్ టు సేమ్, రువాహ్. నంబర్ 7307. Son of man, and say unto the wind, thus saith Adonai Yahweh, come from the four winds. నలుదిక్కుల నుండి. ఇక్కడ కూడా అంతే చూడండి, 4 జీవాత్మలు ఉన్నాయి అయ్యా. ఏమంటున్నాడు ఇక్కడ? 4 winds అండి. నలుదిక్కులు అన్నాడు కాదు, ఇక్కడ చెప్తుంది ఏంటంటే 4 జీవాత్మలు, 4 గాలుల నుండి కూడా ఓ గాలి వచ్చి ఈ గాలిని ఊదుము అంటున్నాడు. చూడండి, దూరము. ఇదిగోండి, ఫ్రమ్ 4 winds, కమ్ ఫ్రమ్ ద 4 winds, 4 గాలుల నుండి కూడా ఓ బ్రెత్. ఓకే, దీనికి 7307. అండ్ బ్రీత్ అంటే గాలి ఊదుము, నఫ్ఖ అనేది వచ్చింది అనమాట. అపాన్ దిస్ లైన్, ఈ హతులైన వారి మీద, దట్ దే లివ్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ బ్రీత్ ఏంటి? గాలి కాదండి, ఇక్కడ వెర్బ్, క్రియాపదం. ఓదం అంటున్నాడు. ఏం ఓదం అంటున్నాడు? ఓ బ్రెత్ అంటున్నాడు అనమాట. ఓ గాలి, ఓ ఊపిరి. దానికి వాడిన పదము రువాహేనండి. 4 గాలులకు వాడిన పదము రువాహేనండి. ఇదిగోండి, రువాక్, రువాక్. మరి 4 పరిశుద్ధాత్మలు ఉన్నాయ్యా. ఇది చెప్పారా మీకు? అసలు తెలుగు ట్రాన్స్లేషన్ చూసారు ఎట్లా ఉందని చెప్పేసి? 37 కీలకం ఎందుకని నాకు తెలుసా మీకు? ఓ ఫ్రమ్ ద 4 winds అంటున్నాడు. మరి 4 పరిశుద్ధాత్మలు ఉన్నాయి అయ్యా. లేదు, ఇక్కడ దాన్ని ఎట్లా చేశారు తెలుగులో ట్రాన్స్లేషన్? 4 దిక్కుల నుండి అని చెప్పేసి. కానీ ఆత్మకి, గాలికి, దిక్కులకి, వీటన్నిటికి కూడా ఇక్కడ వాడిన పదం రువాక్. మీరు నెంబర్ చూసుకోవచ్చు, 7307 అని కనిపిస్తుంది ఎదురుగా. నేను ఎక్కడ చేయట్లేదు, ఇది మూలం అనమాట, హీబ్రూ మూలం. సో ఆది కాండంలో యెహోవా ఊదిన గాలి తర్వాత ఎలా పరిణామం చెందింది, ఆ తర్వాత అది ఆత్మ ఎట్లా అయింది, ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఎలా పుట్టిందో మీకు అర్థమవుతుందా? కనీసం 4 పరిశుద్ధాత్మలు ఉన్నాయ్యా. మూలంలో 4 రువాక్స్ ఉన్నాయండి, 4 పరిశుద్ధాత్మలు ఉన్నాయ్యా. అలాగే ఇక్కడ ఒక చిన్న ఇది సార్, కాపరి గారు ఎంత మాత్రం తప్పు చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ రూహ్ అనే పదం మనం ఇప్పటికీ వాడుకలోనే ఉంది. ఉర్దూలో కూడా రూహ్ అనే పదమే వాడతారు. మీకు విషయం చెప్పనా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీని నుంచి వచ్చింది అది. అఫ్జా అంటే రిఫ్రెషర్, రూ అఫ్జా అంటే రిఫ్రెషర్ ఆఫ్ సోల్ అనమాట, ఉత్సాహ పానీయం. ఇది దాన్నే బోసి నా కొడుకులు ఏసు రక్తం అని ఆదివారాలు గోల్ చేస్తుంటారా. సో ఇట్లా ఒకటి కాదండి, ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. బట్ ఎనీహో ఇంకా మనం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పటికే మై గాడ్ 45 minutes అయింది. నేను చెప్పానా కిరణ్ గారు, 1.5 కూడా చాలదండి అది. ఓకే, సో ఎనీహో 9 PM ఒకటి పెట్టినా నిన్న దాని పార్ట్ 2 మీ ఇష్టం అయ్యా, మీకు ఓపిక ఉంటే పర్లేదు, చేసుకోండి. సరిపోతుంది కానివ్వండి, కానీ చేద్దాం. అది. సో ఇదన్నమాట, 4 గాలులా లేకపోతే ఏంటా అని చెప్పేసి ఇదంతా మీరు చూసుకోండి. ఓకే, ఎనీహో వీటన్నిటికి కూడా వాడిన పదం అదే రువాహ్ అనేది. నేచర్ ఎసెన్షియల్ అది గాలి అండి, ఇంక అంతకన్నా ఏమీ లేదు. మీ లోపల నుంచి ఆ గాలి వెళ్ళిపోయినప్పుడు ఇంక మీరు బతికొంటారు అనమాట. మీ శరీరం శిథిలమైపోతుంది, గాలి యెహోవా దగ్గరికి వెళ్తుంది. అందుకే నరకము లేదు, స్వర్గము లేదు, చనిపోయిన తర్వాత ఇదేది లేదని చెప్పేసి అనేది అది. అందుకే రాజుల గ్రంథం కానీ, ప్రవక్తలు చెప్పిందని కానీ, వీటన్నిటిలో యెహోవా విధించే శిక్ష ఏంటి? మరణం. అంతకుమించి ఆయన పెద్ద శిక్షించేది ఏం లేదు. మీరు చంపేస్తాను అనేది, ఎందుకంటే అక్కడితోటి ఎండ్ అయిపోతుంది అంతే. తిరిగి లేవడాలు ఇవేం లేవు, నిత్య నరకం కానీ ఇవన్నీ. కానీ ఇట్ మేక్స్ సెన్స్ అండి, ఎందుకంటే మనోడు ఫస్ట్ గాలి ఉదేడు, ఇప్పుడు గాలి బీక్కున్నాడు, అయిపోయింది. అక్కడ గాలి పోసా, ఇక్కడ గాలి తీసా, లెవెల్ అయిపోయింది అది. సో ఇది అక్కడ కాన్సెప్ట్ అండి. బట్ తర్వాత ఏంటంటే వీళ్ళు అంతకంతకు ఎక్కువ ఇమాజినేషన్ పోసి దాంట్లోకి కాంప్లికేట్ చేసి పెట్టేశారు అనమాట. మొత్తం ఇప్పుడు 2 కాంప్లికేట్ అయిపోయింది. ఓకే, ఎనీహౌ ఫైన్. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఏమొచ్చిందండి వీళ్ళ లోపలికి? 10వ వచనము. మరొక్క మారు నా స్క్రీన్ పెట్టుచున్నాను ప్రజలారా, పరిశుద్ధాత్మ ఏమన్నా వచ్చినదా వీళ్ళలోనికి? లేదు. అండ్ ద బ్రెత్ కమ్,
into them ruach 7307. ఈయన ప్రవచించగా వచ్చింది కొత్తగా ఏం కాదండి, ఆ బ్రెత్తే వచ్చింది, ఆ రువాకే వచ్చింది. ఇది ఒకటే కాదండి, బైబుల్లో ఇట్లాంటిది ఏంటంటే కొన్ని చోట్ల వీళ్ళకి సూట్ అయిన చోట్ల స్పిరిట్ క్యాపిటల్ ఎస్ పెడతారు. ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ అదొక గొప్ప చిల్లంగితనం అనమాట. సన్ అనే చోట్ల అన్నిటికీ ఆ బెన్ అనే పదమే వాడితే వీళ్ళకి అవసరమైన చోట మాత్రం అక్కడ క్యాపిటల్ ఎస్ పెడతారు, సన్ ఆఫ్ మ్యాన్ అని. అంటే ఏంటి, ఇక్కడ యేసు గురించి, మిగతాదంతా కూడా యేసు గురించి అక్కడ చూపెడతారు. వాళ్ళు చూపెట్టాలి కాబట్టి అక్కడ క్యాపిటల్ ఎస్ పెడతారు అనమాట. ఇది కింగ్ జేమ్స్ యొక్క చిల్లంగితనం. అదేం లేదండి, హీబ్రూలో క్యాపిటల్ లెటర్స్ లేవయ్యా, హీబ్రూలో క్యాపిటల్ లెటర్స్ లేవు మూల భాషలో. సంస్కృతంలో కూడా లేదండి. సంస్కృతంలో ఉన్న క్యాపిటల్ లెటర్ ఉందా చెప్పండి? క్యాపిటల్ లెటర్ పక్కన పెట్టండి, అక్కడ పదాలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు. ఇప్పుడు హీబ్రూలో కామాలు ఫుల్ స్టాప్లు కూడా లేవుగా. వీళ్ళు తర్వాత కామాలు ఇవన్నీ తర్వాత వాళ్ళు పెట్టుకోవచ్చండి లేకపోయినా కానీ, బట్ వాళ్ళకి ఇంకా పాత దాంట్లో ఈ మజోరిటిక్ టెక్స్ట్ అంటారు అనమాట, వాళ్ళకి వోవెల్స్ కూడా లేవు. అంటే మనకి అచ్చులు హల్లులు అంటారు కదా, హీబ్రూలో అచ్చులు లేవు, కేవలం హల్లులే ఉంటాయి. అచ్చులు YHWH ఎందుకు వచ్చింది ఆ మధ్యలో? ఏ లేదు కదా, ఏ లేదు, మళ్ళీ ఈ లేదు. యావే అంటే YAHWEH అని రాస్తారు అనమాట వాళ్ళు. ఆ ఈలు లేవు. మీరు తెలుగులో అర్థం చేసుకోండి, చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. మనకి వర్ణమాల ఉంది కదా, అందుట్లో అచ్చులు తీసేయండి, ఆ నుంచి అహా వరకు ఉండవు. అవి లేకపోతే ఇంకోటి పోతే తెలుసా, గుణింతాలు కూడా గాన్. మీరు కా అని రాయలేదు, ఎందుకంటే కా అని రాస్తే కాకి ఆ ప్లస్ ఆ రాయాలన్నమాట. మీరు ఇప్పుడు ఆ పెట్టకూడదు, ఆ పెట్టకుండా ఉట్టి గ అంతే, ఇంకా అంతకన్నా వేరే శబ్దమేం పలకలేరు మీరు. హిబ్రూ అలా ఉంటుంది. తర్వాత వీళ్ళు దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా వాళ్ళు, కాకపోతే వీళ్ళు కూడా స్టార్టింగ్ లో రీడింగ్ కాకుండా స్పీకింగ్ ఉండేది. సో వీళ్ళు ఎలా పలకాలనేది ప్యూర్ గా ఓవెల్స్ లేకపోయినా కానీ కింద రాసిన దాన్ని బట్టి వీళ్ళకి అర్థమవుతుంది ఆ పదం ఏంటి, దానికి ఏమన్నా ఓవెల్స్ పెట్టాలా, ఎట్లా పలకాలని. దాని తర్వాత వీళ్ళు ఈ మార్క్స్ కానీ, ఇవి డయాక్రిటికల్ మార్క్స్ కానీ ఇట్లాంటి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చారు. మజోరిటిక్ టెక్స్ట్ అంటారు. మూలంలో మాత్రం ఇది ఉండదండి, క్యాపిటల్ లెటర్స్, ఓవెల్స్ ఇవేముండవు. చర్చ్ వీటిల్లో కూడా చేయి పెట్టి గెలికేసింది అన్నమాట. అది అన్నిటికీ సిద్ధమేనండి, దానికి కావాల్సినట్టు పాత వాటిని మార్చేసిద్ది, ఉన్నది చెప్పడం కాదు, ఉన్నది చెప్పడం కాదనమాట. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మనతోటి మనం లేని చూపిస్తున్నాం అంటారు. లేదు, మీరు వెనక్కి 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 వెళ్ళండి, హిబ్రూ దాకా వెళ్ళండి, మీకు తవ్వితే ఒకటి తర్వాత ఒకటి అన్ని బయటపడతాయి. వీళ్ళందుకే మీకు నేర్పరు హిబ్రూలు కానీ ఇవన్నీ చదవద్దంటారు. నీకు ఎందుకురా ఇవన్నీ, సాతాను శోధిస్తుంది, నువ్వు చదవద్దంటారు అనమాట. ఎనీహౌ ఇప్పుడు ఏమొచ్చింది, మళ్ళీ జీవాత్మ తెలుగులో రాశారండి, అక్కడ ఏముంది, గాలి వారిలోనికి వచ్చింది. అర్థమవుతుందా మూల భాషలో ఏం చెప్పారా అని చెప్పేసి? అది గాలేనండి, అదంతా గాలి వారిలోనికి వచ్చును, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచారు. ఓకే, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఏది కనిపిస్తుంది, ఓకే మీద పెట్టారా? అప్పుడు ఆయన వారితో నాతో ఇట్లా, ఎవరితోటి, యెహెజ్కేలు తోటి, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. ఇప్పుడు చెప్పండి డాక్టర్ గారు, యెహోవా ఇజ్రాయేల్ ప్రభువా కాడా? అయ్యా, యెహోవా ఇజ్రాయేలీల ప్రభువా కాడా? అంతే, అతను ఇజ్రాయేలీల ప్రభువే కాదు, నెక్స్ట్ వచ్చేవాడు కూడా పైకి లేపుకెళ్ళి తీసుకెళ్లేవాడు కూడా, ఒక విధంగా తీసుకెళ్తే ఇజ్రాయేలీలే లేచేది. నేను అనేది ఎందుకు కాదండి డాక్టర్ గారు, యెహోవా ఇజ్రాయేలీలకు ప్రభువా కాడా? అవును. మరి అలాంటప్పుడు ఎముకలకు ప్రభు అవుతాడా? అవడా? అవుతాడు. డన్ అక్కడతోటి. సో ఈయన ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? ఇజ్రాయేలీలకి చెప్తున్నట్లుగా, ఇజ్రాయేలీలకి సూచనలు అయ్యా, వాళ్ళని సూచిస్తున్నవి. వారు ఏమనుకుంటున్నారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతేమి అని అనుకొనుచున్నారు. ఏది, యెహెజ్కేలుకి ప్రవచనం ఎప్పుడైతే వచ్చిందో ఆ కాలంలో ఇజ్రాయేలీలు అప్పటికే అనుకుంటున్నారు. మరి బతికున్నోళ్లేగా అనుకునేది ఇజ్రాయేలీలు, అవునా? మరి బతికున్నోళ్ళు ఎముకలు ఎండిపోతే ఎవరన్నా బతుకుతారండి? చచ్చిపోతారు కదా. మరి దాని అర్థం ఏంటి? వాళ్ళు బతికే ఉన్నారు, అయ్యో నేను కృషించుకుపోయాను, నేను నశించిపోయాను, నా ఒంటో అసలు ఏమీ మిగలలేదు,
పచ్చి పుండైపోయింది, ఎట్లా చెప్తారు కదా, లిటరల్ గా ఒళ్ళు పచ్చి పుండైందా కాల, అలా ఫీలింగ్ అనమాట. ఈడేమని చెప్తాడు యోబు, నా ఎముకలు కాగిపోయినాయి అంటాడు, దంతమూల అస్థి చర్మం మాత్రమే నాకు మిగిలింది అంటాడు అనమాట. అంటే పళ్ళ పైన మన నోటి దంతాలు ఉన్నాయి కదా, వాటిపైన చర్మం ఉండదు, అలా నాకు కేవలం ఆ కొంచెం మాత్రమే మిగిలింది అని చెప్పేసి అట్లా ఉపమానంగా చెప్తారండి పోలికలు, రూపకాలంకారాలు కానీ ఇవన్నీ వాడి. సో ఇక్కడ ఇజ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే, చచ్చామురు బాబోయ్, ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా, యెరూషలేము పోయా, మన పొలాలు మన ఆస్తులు అన్నీ పోయా, యెహోవా ఆలయము పోయా, మనం ఊరు కాని ఊర్లో బానిసల కింద పని ఉన్నాం, మనం ఎండిపోయిన ఎముకల్లా అయ్యాం, మనకి మాంసము లేదు, నరాలు లేవు, చర్మము లేదు, ఏమీ లేదు, ఉట్టి ఎముకలు మాదిరి మిగిలాం. అస్థి పంజరంలో ఏమన్నా ఉందా అండి? కుక్కలకి వేసినా కుక్కలు కూడా ముట్టుకో ఎముకలు, డన్, ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి. అలా మనం అయ్యాము. ఎందుకు? యెహోవా చెప్పకనే చెప్పాడు, 4 రకాల శిక్షలు విధించాను, భూమృగములు ఆకాశ పక్షులను చంపడానికి విధించాను, మిమ్మల్ని పెంట వలె ఈడ్చి పడేశాను, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు మీ గురించి రోదన చేయరు, ఆకాశ పక్షులు ఇవన్నీ మీ కలేబరాలను తింటంటే వాటిని తోలివేయడానికి కూడా ఎవరు ఉండరు అని చెప్పేసి యెహోవా అంతకుముందు చెప్పాడు కదా వచనాలు. ఆ వచనాల ప్రకారమే ఇక్కడ వీళ్ళు చచ్చాము బాబోయ్, మాకు ఎముకలు మాత్రమే మిగులున్నాయి, మేము ఎండిపోయిన ఎముకల్లా అయ్యాము అని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా? అందుకని వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళని రిప్రజెంటేషన్ చేస్తా ఎముకల వ్యాలీని చూపించారన్నమాట. ది బోన్ వ్యాలీ అంటారు ఈ చాప్టర్ అంతా ఏంటంటే వ్యాలీ ఆఫ్ బోన్స్ అంటారు అనమాట. సో ఈ ఎముకలతోటి నిండి ఉన్న అంటే ఏంటి? ఇజ్రాయేలు సమాజం. ఇజ్రాయేల్ సమాజంలో ఇజ్రాయేలీలు ఎట్లా ఉన్నారో ఈ లోయలో ఎముకలు అట్లా ఉన్నాయి. సో ఎముకలు తిరిగి మాంసాన్ని ఇవన్నీ సంతరించుకున్నాయి అంటే దాదాపుగా నశించిపోయి నిర్వీర్యము నిస్తేజం అయిపోయిన ఇజ్రాయేలు సమాజం ఏదైతే ఉందో ఆ మనుషులు వాళ్ళు తిరిగి సత్తువను పుంజుకుంటారనే దానికి సింబాలిజం గా చెప్పిన విజన్ అండి ఇదంతా ఇప్పటిదాకా జరిగింది. వాళ్ళు ఇలా అనుకొనుచున్నారు, అప్పటికే అనుకుంటున్నారు వాళ్ళు ఇదంతా. ఓకే, లిటరల్ మీనింగ్ అంటే ఇదేంటంటే ఉపమానం ఇంత క్లియర్ గా చెప్తుంటే వీళ్ళు అదంతా కాకుండా లిటరల్ గా తీసుకొచ్చేసారు అనమాట. సో అంటే మీరు చెప్పండి, చచ్చిపోయిన ఎముకలు అనుకుంటున్నాయా అనాలా? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా ఇజ్రాయేలీలు ఎముకలు, లేకపోతే క్రిస్టియన్స్ కానీ వీళ్ళందరూ ఎముకలు ఉన్నాయిగా, ఇప్పుడు అనుకుంటున్నాయా అట్లా మనం ఎముకలు అయిపోయామని? లేదు. సో వీళ్ళు లిటరల్ గా రాంగ్ గా అర్థం చేసుకున్నారు అనమాట. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఎట్లను, ఎవరితోటి? ఇజ్రాయేలీలతోటి. ఇందాక ఎముకలతోటి ఎట్లా విజన్ లో ప్రవచనం ఇచ్చాడో ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇజ్రాయేలీలతో ఇట్లను, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను. వీళ్ళు సమాధుల్లో ఉన్నారా ఇజ్రాయేలీలు? అంటే యెహెజ్కేలు పోయి శవాలకు చెప్తున్నాడా? కాదు కదా, ఇజ్రాయేలీలతో చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. దాని అర్థం ఏంటి? ఎముకలు సమాధుల్లో ఎట్లా నిర్వీర్యమై పడున్నాయో ఇజ్రాయేలీలు అన్యుల మధ్యలో బానిసత్వంలో నిర్వీర్యమై పడున్నారు ఎముకలుగా. ఎముకలకి సమాధులు ఎట్లా తయారైనయో వీళ్ళ సమాజం అట్లా తయారైంది. సమాధులను నేను తెరుస్తానంటే మీకు బంధముగా మీరు బానిసత్వంలో ఉన్న ఈ ఏవైతే ఉన్నాయో రాజ్యాలు అంతా వాటిని నేను తెరుస్తాను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి, అంటే ఏంటి? వీళ్ళు లిటరల్ గా అప్పటిదాకా సమాధుల్లో బతుకున్నారు కాదు, ఎముకలు సమాధుల్లో ఎట్లా ఉంటాయో మీరు ఎట్లా ఉన్న మిమ్మల్ని వాటిల్లో నుంచి బయటకు రప్పిస్తానంటాడు. సమాధుల్లో నుండి అంటే ఇక్కడ సమాధులు అంటే ఏంటి? అవి. ఎముకలు అంటే ఏంటి? ఇజ్రాయేలీలు. అప్పుడు యెహెజ్కేలు ఏమి సమాధుల్లోకి పోయి చెప్పలా, ఇజ్రాయేల్ సమాజంలోకి పోయి చెప్పాడు. ఆ సమాజమే సమాధి. అనేక ఊళ్ళు ఉన్నాయి, అనేక సమాజాలుగా అనేక సమాధులు అనమాట. ఆ సమాజాలు అనే సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఎక్కడికి? ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వస్తాను అని చెప్పేసి దీన్ని లిటరల్ గా తీసుకొని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏం జరిగిందండి? చనిపోయినప్పుడు యేసు కేక వేసి మరణించగా సమాధులు తెరవబడ్డాయి, అనేక శవాలు బయటకు వచ్చి లుంగి డాన్స్ ఆడినాయి. చూపించండి కిరణ్ గారు ఒకసారి, అది కూడా తీసి. మత్తయి 28వ అధ్యాయం యేసు గట్టిగా కేకేసి చనిపోతాడు, తెర చినిగిపోతుంది, సమాధులు తెరవబడతాయి, అనేక శవాలు బయటకు వచ్చి డాన్స్ వేస్తాయి. మీరు తీస్తారా డాక్టర్ గారు? మత్తయి 28.
చూపించండి. ఇది తర్వాత ఎలా కరప్ట్ అయింది అనడానికి ఒక ఉదాహరణ మత్తయి అండి. ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? దానియేలు ఇది ఈ చాప్టర్లే. దాని గురించి ఒక్క హిస్టోరియన్ రాయలేదయ్యా. మళ్ళీ మీరే చెప్పండి, ఇప్పుడు జోంబీలు కనుక వచ్చి ఉంటే ఎంతమంది రాస్తారు? ఎంత పెద్ద ఇష్యూ అయ్యి ఉండేది. తీస్తున్నారా? మత్తయి తీయనా? లేదా నేను తీస్తానండి, నాకు ఈజీనే. ఇక్కడ జస్ట్ నాకు రిఫరెన్స్ చెప్పండి. మత్తయి 28 అండి, చివరికి వచ్చేయండి. అక్కడ ఏమి ఉండదు మనకి ఎక్కువ. 28 కదా. 27 అనుకుంటా. ఐ థింక్ 28 కాదు, 27 తీస్తున్నా. ఎంత పృథ్వీ? కిందకి రండి. చనిపోయిన తర్వాత 52వ వచనం. 50 దగ్గర నుంచి రండి. 50 దగ్గర నుంచి వచ్చేసేయండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. కానీ ఒక్కరు కూడా దీని గురించి రాయలేదు. అది సో కాదు పృథ్వీ, వందలాది మంది రాయాలి లెక్క అయితే ఒక్కళ్ళు కూడా రాయాలా. సో ఇదండి. ఎనిహో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీనికి మూలం అనేది యెహెజ్కేలు 37, దానియేలు 12లో ఉంటుంది అనమాట. అది దేర్ యు హ్యావ్ ఇట్. బట్ ఇప్పటికి మనం ఇంకా పూర్తి చాప్టర్ కాలేదు. తర్వాత ఇలా లేస్తారు, ప్రతి సముద్రం ఇస్తుంది, భూమి ఇస్తుంది అని చెప్పారు చూసారా ప్రకటనలో. సముద్రం కూడా మృతులను అప్పగిస్తుంది, భూమి అప్పగిస్తుంది, అది అప్పగిస్తుంది. అవన్నీ కూడా ఇదే కాదు. మీరు బయట రాసాడు క్రిస్టియన్స్ తోటి డిబేట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఎట్లా చెప్తారు, భూమి మృతులను అప్పగిస్తుంది, సముద్రము మృతులను అప్పగిస్తుంది అని చెప్పేస్తారు. ఒరే, ఆ రాసినంత మాత్రం అయిపోద్ది, ఇంత ఎగ్జాక్ట్ అయిపోతున్నావు ఏంటంటే అప్పగిచ్చేస్తుందని రాసింది కాబట్టి జరిగిపోతుందని ఫీల్ అవుతారు. అదేమంటే ఇక్కడ సమాధులు తెరుచుకున్నాయి, శవాలు లేచినాయి అంటారు. ఆ సముద్రంలో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ బాడీని ఓ చేప తినేస్తుంది. ఆ చేపను తీసుకొచ్చి బయట ఒకటి కూర వండుకుని ఇంకొకటి తినేస్తాడు. ఆయన తీసుకెళ్లి మళ్ళీ కప్పెడతారు. ఇప్పుడు ఏది దేని అప్పగిస్తుంది? అయ్యా ఇప్పుడు ఎముకలు లోయ అన్నారండి. ఎముకలన్నీ ఒక చోట ఉంటాయా చెప్పండి? కుక్కలు నక్కలు ఎన్ని పట్టుకెళ్తాయి ఎముకల్ని? ఇప్పుడు హైనాలు తెలుసా అండి మీకు? దుమ్ముల కొండి అంటారు. అది పళ్ళను కూడా తినేయగలండి. ఒంట్లో అన్నిటికన్నా గట్టి ఎముక ఏదనుకుంటున్నారు? పన్ను. ఏమండి డాక్టర్ గారు? డెంటిన్ కదా, హార్డెస్ట్ బోన్ అదేనండి. వాటిని కూడా కొరికి తినేయగలవు హైనాస్. మరి ఇంకేం మిగులుతాయి చెప్పండి? వాటికి ఆ లెవెల్లో అడాప్ట్ అయినాయి అనమాట. సో దీనికి వచ్చేయండి డాక్టర్ గారు ఇంకా యెహెజ్కేలుకి. సో ఇప్పుడు అదనమాట ఈయన చెప్తుంది. ఇజ్రాయేలు దేశంలోనికి నేను తోడుకొని వస్తానన్నాడు కానీ పరలోకానికి తీసుకెళ్తాను అనలేదండి. ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించక. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? ఇజ్రాయేలీలకు చెప్తున్నాడు ఈయన. ఓకే, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తాడండి ఈయన? ఇజ్రాయేలు దేశంలో నివసింపజేస్తాడు వీళ్ళని. మీ దేశములో అంటే ఏంటి? ఆ దేశము వీళ్ళది. ఇంకొకళ్ళ దయ మీద దాక్షిణ్యం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు వీళ్ళకి. అది వీళ్ళ దేశం. ఇప్పటిదాకా మొన్న మధ్య వచ్చింది అనమాట ఇజ్రాయెల్ దేశం అంటూ. దానికి కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. యాకోబుకి ఏదైతే ప్రామిస్ చేశానో అంటాడు. వస్తాయండి, అన్ని వస్తాయి. ఇంకా అయిపోలా, మన సొగమే అయిపోయింది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. ఏమని ఇచ్చిందయ్యా సెలవు? నరపుత్రుడా, నీవు కర్రతో ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటివారు ఇజ్రాయేలు వారిదనియు పేర్లు రాయము. ఒక కర్ర మొక్క తీసుకో, దాని మీద ఇజ్రాయేలు యోధా అని పేరు రాయి. ఓకే, తీసుకొని
దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులందనియు వారి తోటి వారు ఇశ్రాయేలు వారిదనియు రాయము. ఇంకొక తునక మీద ఎఫ్రాయిం అండి, అంటే ఉత్తరం ఉండేది కదా ఇజ్రాయేల్, ఆ ప్రాంతం అనమాట. సో వీళ్ళకి రెండు ముక్కలుగా ఉంది కదా దేశం, ఆ రెండు కర్రలు తీసుకొని అట్లా రాసి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అప్పుడు అది ఏకమైన తునక యొగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యొగును. ఈ రెండు కర్రల్ని పట్టుకొని వాటిని కలిపి పట్టుకో నువ్వు, అవి నీ చేతుల్లో ఒకే కర్రగా అయిపోతాయి. రెండు ముక్కలుగా ఉన్నది కాస్త ఒకే ముక్కలా అయిపోతుంది అనమాట. ఇది చేయమంటున్నాడు. ఇది ఎక్కడ చెప్పండి. ఇది స్టార్టింగ్ లో నిర్గమాలోను ఎక్కడను 12 తెగలుంటే 12 కర్రలు పెడతాడా ఎక్కడో ఉందండి. ఇప్పుడు 12లో 10 బాయ్, 2 మిగిలినాయి. అప్పటికే పోయారండి, అందుకే 2 రాశారు అక్కడ. అంటే కాదండి, కాదు అది గోత్రం గురించి అని కాదు, ఆ పైన రాజ్యాలు ఉన్నాయి కదా, ముక్కలు ఉన్నాయి కదా. యూదా ఒక ముక్క అయిపోయింది, ఇజ్రాయెల్ షోమ్రోన్ అంటాడు కదా, సమరియా ప్రాంతం. సో ఆ రెండింటిని కలిపి ఒకడే వెళ్తాడని. ఇప్పుడు 2 రాజులు ఉన్నారు కదా, దీనికంటే చెరక ముందు 2 రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు రెండింటిని కలిపి మళ్ళీ దావీదు వెళ్తాడని చెప్తాడు. సో ఇప్పుడు మీకు ఈ సందర్భం ఏంటంటే, ఇజ్రాయేలీలకు ప్రవచింపమంటున్నాడు కదా యెహోవా. ఈ ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళి ప్రవచిస్తా 2 కర్ర ముక్కలు తీసుకొని వాళ్ళ కళ్ళెదురుగా ఇట్లా కలిపేసి చేతుల్లో పట్టుకుంటాడు. అది ఒక కర్ర ముక్కగా అయిపోతుంది అనమాట. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు జనాలు చూసి, వావ్ వాట్ ఏ మ్యాజిక్, ఇందులో తాత్పర్యం మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్నడగ్గా. ఎవరు అడుగుతారు? మిగతా వాళ్ళు కాదండి, నీ జనులు అనగా ఇజ్రాయేలీలు నిన్ను అడుగుతారు. అడిగినప్పుడు ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లను, ఆ 2 ముక్కలను కూడా నువ్వు చేత పట్టుకొని వాళ్ళతో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇజ్రాయేలు వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచుతునో, యోసేపు అను ఆ తునకను యోదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. సో ఒకటి ఇజ్రాయేల్ తునక అంటే ఒకటి యోసేపు తునక, ఇంకొకటి యోదా తునక, ఈ రెండింటిని నేను పట్టుకొని ఒకటే ముక్కగా చేస్తాను అని నువ్వు వాళ్ళకి చెప్పు. ఇట్లుండగా వారికి ఈలాగు చెప్పును. ఓకే, చేస్తానని చెప్పేసి వాళ్ళకి ఇంకా ఇది కూడా చెప్పు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదరిపోయిరో ఆ అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి. చూడండి, ఏ అన్యజనుల్లోకి అయితే చెదిరిపోయారో ఆ అన్యజనుల్లో నుండి కూడా అందరినీ రక్షిస్తాడు ఆయన. వారిని రక్షించి ఎక్కడ ఇంటి అంటే ఇజ్రాయెల్ ప్రాంతం అది ఇదా లేదు, వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి. స్వదేశము ఎంఫసిస్ చాలా ఇంపార్టెంట్ అండి, స్వదేశము. అది స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్టు ఆ దేశములో ఇజ్రాయేలు పర్వతముల మీద వాళ్ళ 2 రాజ్యాలు 2 జనాలుగా ఉండరండి. ఇక్కడ మనకేంటి అవిశ్వాసులు అది లేకపోతే యూదులు ఇదంతా చెప్తున్నారు, ఎట్లా కాదు, యూదులు అంతే. వాళ్ళకి ఇంకో జనాలు ఇట్లాగేముండమన్నమాట. అట్లా 2 జనములు గాను 2 రాజ్యాలు గాను ఉండకున్నట్లు ఆ దేశములో ఇజ్రాయేలీల పర్వతాల మీద, ఆ దేశం అంటే ఏంటి, ఇజ్రాయేల్ పర్వతాలు ఏడైతే ఉన్నాయో ఆ పర్వతాల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించెదను. అంటే ఏంటి, దీన్ని కొన్ని రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారండి. ఒక రాజు ఎక్కువ కాలం ఏళ్తాడని, ఇంకొకటి ఏంటంటే ఒక రాజు వాళ్ళకి డెఫినెట్ గా ఉంటాడు అని చెప్పేసి. అర్థమవుతుందా? అంటే ఇప్పటిదాకా వాళ్ళకి ఏంటంటే 2 రాజ్యాలు ఉన్నాయి కాబట్టి 2 రాజులు ఉన్నారు. తర్వాత ఏంటి, ఇట్లా కాదు, వీళ్ళందరూ ఒకే కింగ్డమ్ అవుతారు కాబట్టి వీళ్ళకి ఒక్క రాజే ఉంటాడు. అండ్ 1 king shall be king to them all. అంటే ఏంటి, ఇప్పటిదాకా 2 రాజులు ఉన్నారు కదా, అట్లా కాకుండా వాళ్ళకి ఒక రాజే ఉంటాడు. అంతేగాని ఒక రాజే ఎల్లకాలం ఉంటాడని కాదు. అర్థమవుతుంది కదా? 1 king అంటే ఎల్లప్పుడూ ఒకే రాజు ఉంటాడని కాదండి, బ్రహ్మాండంగా అర్థమైందండి. కేవలం ఒక రాజు మాత్రమే ఉంటాడు. మనకి ఇండియాకి ఒక ప్రెసిడెంట్ ఎలా ఉంటాడో అట్లా
ఓకేనా? అంటే సో ఇప్పుడు ఇక్కడ నా వాయిస్ వస్తుందా? వస్తుందండి. వస్తుంది. కొద్ది డిలే ఉంటుంది. సరే, ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ చెప్పింది ఏంటంటే రెండో రాకడ వస్తుంది, 1000 సంవత్సరాలు ఇక్కడే వెళ్తాడు, తర్వాత పైకి తీసుకెళ్తాడు, అక్కడ పర్మనెంట్గా వెళ్తాడు. అది కాదు అక్కడ మీనింగ్. అంతకుముందు దావీదు ఉన్నప్పుడు, దావీదు కాలంలో యూదా ఇజ్రాయేల్ రెండూ కలిసి ఒకే రాజ్యం కింద ఉండేవి. ఆ తర్వాత సొలొమోను, అప్పుడు కూడా ఒకే రాజ్యం కింద ఉండేవి. ఆ తర్వాత విడిపోతారు, పై ముక్క కింద ముక్క కింద. అప్పటి నుంచి బబులోను చెర వచ్చే వరకు కూడా అలాగే 2 రాజ్యాలు అయిపోయినాయి అవి. సో 2 రాజులు ఉండేవాళ్ళు. సో ఇక నుంచి అలా కాదు, వీళ్ళు చెర నుంచి మళ్ళీ లోపలికి వచ్చాక ఒక్క రాజ్యం కిందే ఉంటారు, ఒక రాజు కిందే, ఒక ఛత్రం కిందే, ఒక గొడుగు కిందే ఉంటారు అని. అది మరి ఆ రాజు ఎవరు అవుతారయ్యా? దావీదు వంశం వాడు. ఇక్కడ చూడండి, వీళ్ళకి నిజంగా శవాలు లేస్తాయి అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటది? నా సేవకుడైన దావీదు వారికి రాజువును, అవునా? మరి నిజంగా శవాలు లేస్తే దావీదు కూడా లేవాలి కదా, సొలొమోను కూడా లేవాలి, సొలొమోను కూడా లేవాలి కదా. అంటే ఇప్పుడు ఏంటి, లేచిన తర్వాత పాత దావీదు, ఏది బత్షెబాతో పోయిన దావీదు తిరిగి రాజు అవుతాడా ఇక్కడ? అవ్వాలి లెక్క ప్రకారం. అంటే అందుకు లేస్తాడు కదా అండి దావీదు. అప్పటికి శవాలు మరి నిజంగా లేస్తే, దావీదు కూడా లేస్తే, శవమైన దావీదు కదా అప్పుడు రాజు అయ్యేది వీళ్ళకి, అవునా? అంతే కదా. మరి అప్పుడు ఏ అవసరం ఏముంది? కాదంతేనా? అంటే ఏ అవసరం లేదు కదా. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుందా? ఇక్కడ దావీదు అంటే చచ్చిపోయిన శవాలు లేస్తాయి అని కాదండి, అది క్లియర్ గా ఉంది మనకి మీనింగ్. లేకపోతే చచ్చిపోయిన దావీదే మళ్ళీ రాజు అవ్వాలన్నమాట, అట్లా కాదు ఇక్కడ. ఓకే, అందుకని అనమాట. ఎందుకంటే ఇట్లా చచ్చిపోయిన దావీదే రాజు అయితే ఏ అవసరం లేదు. అందుకే ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు లేవడం కాదు, జస్ట్ ఓరక అక్కడ ఎవడెవడైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఉపమానంలో. అది ఓకే. దావీదు వాళ్ళకి రాజు అవుతాడంటే దావీదు వంశములో ఉన్నవాడు రాజు అవుతాడు. ఇంకొక ఇంటర్ప్రిటేషన్ కూడా ఏంటంటే, రాబోయే మెస్సయ్యకి దావీదు అని పేరు పెట్టబడుతుంది. ఇది కూడా ఒక, వీళ్ళు లిటరల్ గా చదివారు అనమాట. దావీదు రాజు అవుతాడంటే రాబోయే వాడి పేరు కూడా దావీదే ఉంటుందని కొంతమంది అంటారండి. రీజనబుల్ బట్ ఫార్ ఫిచ్డ్ నన్ను అడిగితే. ఓకే, టూ మచ్ రీడింగ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు స్క్రిప్చర్ లోకి. అది నాకైతే అది అనిపిస్తుంది అనమాట. సో దావీదు వారికి రాజువును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును. ఇదేనండి, ఒక్కడే అంటే ఎల్లప్పుడు ఉంటాడని కాదు, ఒక్కడే ఉంటాడు. ఎక్కువ మంది, అనేక మంది. మీరు చూసారా, నా దేశాన్ని, నా గొర్రెల్ని అనేక మంది కాపర్లు దారి తప్పిస్తున్నారు అని చెప్పేసి. ఆ కాపర్లకు శ్రమ అంటాడు. ఇక్కడ అట్లా కాకుండా ఒక్కడే కాపరు ఉంటాడు, వాళ్ళు దారి తప్పరు. ఈ గొర్రెలన్నీ ఎటెల్లాలని దారి ఒక్కడే చూపిస్తాడు, ఒక దారిలోకి తీసుకెళ్తాడు. ఏమిటా దారి? ఏమిటా దారి? వారు నా విధులను అనుసరింతురు. కాదు, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. ఇది దారి. ఈ దారిని రాబోయే కాపరు చూపిస్తారనమాట. ఇదండి చూపించే దారి. అర్థమైందా? అది. సో క్రైస్తవం ఈ దారిలో వెళ్ళటల్లా, ఈ దారిని పక్కకు దన్నేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ కాపరి సరైన కాపరి కాదు, నాశనానికి తీసుకెళ్లే కాపరి, ఇట్లాంటి కాపరికి శ్రమ అని యెహోవా అన్నాడు. సో ఇంత దరిద్రం చెప్పినా కూడా యెహోవా ఏం వదలటం లేదండి. నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. దీన్ని మాత్రం వదలటల్లా. మనం ఇందాక చాప్టర్ 36లో చూసాము, 37లో చూసాము. బారుకి యెహెజ్కేలు అంతా కూడా ఏడుపు ఇదే. ఎంతలా ఏడుపు అంటే చివరిలో 9 చాప్టర్లు ఆలయానికి డెడికేట్ చేస్తాడు. అంతలా ఏడుపు అనమాట ఇది. ఓకే, నా విధులను ఆచరిస్తారు, నా కట్టడాలను గైకొంటారు. ఓకే, మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు. ఎవరైతే ఉన్నారో జనాలందరూ తిరిగి వస్తారు కదా, మిగతా వాళ్ళందరూ వారు నివసిస్తారు. వాళ్ళేనా అయ్యా ఈ నిబంధన ఏమన్నా వాళ్ళొక్కళ్ళకైనా చెప్తుంది? ఇది చెప్తున్నాడు అక్కడ యెహెజ్కేలుతో పాటు ఉన్న ఇజ్రాయేలీలకు చెప్తున్నాడు ఈ మాట. దేశాల్లో వాళ్ళని సేకరిస్తాను నేను, వాళ్ళందరూ తిరిగి వస్తారు. వాళ్ళు ఈ దేశంలో, నేను ఇచ్చిన దేశం ఉంది కదా యాకోబుకి, ఇజ్రాయేలు, అక్కడ నివసిస్తారు. అంతే కాదురా బాబు, వారి పిల్లలను
వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును. దీని అర్థం ఏంటి? ఒకడే ఎల్లకాలం రాజు అవుతాడంటే అదొక ఇంటర్ప్రిటేషన్ అండి. ఇంకొకటి, ఎల్లకాలము కూడా దావీదు వంశపు వాడు రాజుగా వీళ్ళకి ఉంటానే ఉంటాడు. ఒకడు చనిపోయినా గానీ వెంటనే వాడి వెనకాల దావీదు వంశంలో ఇంకొకడు రెడీగా ఉంటాడు రాజుగా వీళ్ళని లీడ్ చేయడానికి. ఈ చిన్న కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వీళ్ళకి, వీళ్ళ పిల్లలకి, వీళ్ళ పిల్లల పిల్లలకి నిత్యము నివాస స్థలంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు రాసుకున్న డ్రీమ్ సీక్వెన్స్ అండి ఇది, విచ్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇంకా నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. మరి యెహోవా యేసేమన్నాడు? నేను సమాధానమును పంపుటకు రాలేదు, నేను ఖడ్గమును పంపుటకే వచ్చి తిని అని చెప్పేసి అన్నాడు. గాన్ ఎక్కడే యెహోవానేమో నేను సమాధానార్థమైన నిబంధన చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. పైన ఇందాక చెప్పుకుంటా వచ్చాడు కదా, ఇదే సమాధానార్థమైన అంటే వాళ్ళకి శాంతిని ఇచ్చే నిబంధన. అదే కదండి, మిమ్మల్ని రప్పిస్తాను, మీరు ట్రబుల్డ్ ప్లేసెస్ లో ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మిమ్మల్ని రప్పించి మీ స్వదేశంలోనికి రప్పించి మీ అపవిత్రతను తీసేసి మీ మీద శుద్ధ జలాన్ని చల్లి మీ దేశాన్ని సమృద్ధిని మీకు కలిగించి మీకు ఇక కరువు రాకుండా చేసి మీరు ఇక అనేక జనాలకు కాకుండా ఏకజనంగా చేసి మీ మీద ఒకడిని రాజుగా ఉంచి మీ మీద ఎల్లప్పుడూ ఒక కాపరి ఉండేలా ఉంచి నా విధులను నా ఆజ్ఞలను గైకొనేలా చేసి ఇదే సమాధానము, మీకు శాంతి ఉంటుంది. ఇదే సమాధానార్థమైన నిబంధన, నిత్య నిబంధనగా ఉంటును అని చెప్పి, ఇది మీకు నిత్య నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరచెదను. ఎవరిని? ఇజ్రాయేలు యూదా వారిని. వారిని విస్తరింపజేసేదను. ఎవరిని? ఇజ్రాయేలీని యూదా వారిని. వారిని విస్తరింపజేసి వారి మధ్య, ఎవరి మధ్య? ఇజ్రాయేలు యూదా వారి మధ్య, వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉంచిదను. ఎవరి మధ్య? ఇజ్రాయేలు యూదా వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా పరలోక రాజ్యానికి వీళ్ళని తీసుకొస్తానని చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నా పరిశుద్ధ స్థలాన్ని పెడతానంటున్నా. ఈ వచనాలు మీకు తర్వాత చాప్టర్ లో మీరు నన్ను తిడతారు, ఏంటండి ఈ సోది, ఈ టెంపుల్ కూడా ఎంత కాలం, ఇన్ని చాప్టర్లా అని చెప్పేసి మీరు నన్ను అంటారు. చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది అయ్యా ఇక్కడ ఈయన చెప్పింది ఏంటా, ఎంత ఇంపార్టెంట్ అని. ఓకే, టెంపుల్ ని పెడతాను, నా మందిరము వారికి పైగా నుండును, బానే ఉంది. నేను వారి దేవుడనై ఉందును. ఎవరండి? యెహోవా. ఇజ్రాయేలు వారి దేవుడనై ఉందును, వారు నా జనులై ఉందురు. ఎవరండి వారంటే? ఇజ్రాయేలు వారు నా జనులై ఉంటారు. ఈ వచనాన్ని పౌలు ఫ్లయింగ్ కిక్ అండి, ఎగిరి నోటి మీద దన్నాడు అనమాట, పొళ్ళుడిపోయేలా. ఇజ్రాయేలు వాళ్ళు వస్తా అదేనండి కాదు, ఇజ్రాయేలు వాళ్ళు ఈయన మాట వినలేదంట, అందుకని పనికి మాలని కొమ్మని నరికి అంటుగట్టినట్టుగా ఇజ్రాయేల్ కొమ్మని కట్ చేసి అన్యుల కొమ్మని అంటుగట్టాడంట. ఏమన్నాడు? దాని అర్థం ఏంటి? యెహోవా మాట చెల్లనట్టేగా. వారు నా జనులై ఉందురు అంటే వారు నా జనులై ఉండలేదు. అదేగా పౌలు చెప్తుంది, వారు యెహోవా జనులై ఉంటారని ఆయన అంటే వారు యెహోవా జనులై ఉండలేదు కాబట్టి వాళ్ళని పీకేశాడు అంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఈయన చెప్పిన మాట జరగలేదు. అర్థమవుతుందా? పౌలు ఎంత, యూదులు పౌల్ని ఎందుకు తిడతారో మీకు అర్థమవుతుందా? ఇందుకు తిడతారు. పౌలు స్క్రిప్చర్ ని రేప్ చేశాడు. లిటరల్ గా ఒక రకం చెప్పాలంటే రేప్ చేశాడండి. దీన్ని రేప్ అనే అంటారు వాళ్ళు యూదులు. ఓకే, దాన్ని అంతలా చెరిచాడు అన్నమాట పౌలు. వారు నా జనులయుందురని సాక్షాత్తు యెహోవా చెప్పాడని రాసిన గ్రంథంలో వచనాన్ని రోమీయులు వీటన్నిటిలో తీసుకెళ్లి చించేశాడు పౌలు. వాళ్ళు యేసును నమ్మలేదు కాబట్టి యెహోవా వాళ్ళని కట్ చేశాడు, అన్యుల్ని అంటగట్టాడు అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. అది మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి, అంటే ఏంటి? యెహెజ్కేలు ఈ వచనాలు చెప్పిన తర్వాత పరిశుద్ధ స్థలము కట్టబడింది. ఎజ్రా, నెహెమ్యా చాప్టర్స్ లో బుక్స్ లో ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలం నిత్యము ఉండాలి.
దాన్ని బట్టి కాకపోతే కానీ కూల్చేశారు ఎవరు? ఆ స్థలం ఏమంత గ్రాండ్ గా ఉండదండి. ఆ టెంపుల్ ఏమంత గ్రాండ్ టెంపుల్ కాదు. ఎందుకంటే మీరు ఎహెస్కేల్ చివరి చాప్టర్లు చూస్తే అర్థమవుతుంది ఆ టెంపుల్ ఎంత గ్రాండ్ గా ఇమాజిన్ చేస్తారా వీళ్ళని. అంతేం ఉండదు, చిన్న తుమ్మిడిల టెంపుల్ అంతే. సో వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉండుటను బట్టి, నిత్యము ఉందా మరి? ఉండలే. కాదు చదవండి. నిత్యం ఉండడం వల్ల ఏం జరుగుతుంది? అయ్యో చదువుతున్నాను, వస్తున్నాను ప్రభు. నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇజ్రాయేలీలను పరిశుద్ధపరచువాడనని అన్ని జనులు తెలుసుకుంటారు. ఇజ్రాయేలీలను పరిశుద్ధపరచువాడని ఎవరు తెలుసుకుంటారు? అన్య జనులు తెలుసుకుంటారు. మీరు అన్యులే కదా, భారతదేశపు జనులందరూ అన్యులే కదా. ఓ క్రైస్తవులారా, నేను ఎవరైతే ఈ తెలుగు వచ్చిన క్రైస్తవులందరూ అన్యులేనండి. ఆ టైంలో వాళ్ళు ఏమని తెలుసుకోవాలి? అది కాదండి కిరణ్ గారు, చెప్పండి. అన్య జనులు ఏం తెలుసుకోవాలి? యెహోవానైన నేను ఇజ్రాయేలీలను పరిశుద్ధపరచువాడని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సారాంశం ఏంటయ్యా అంటే, నాకు అర్థం కాదండి ఇది సమస్య అంతా. వీళ్ళు బైబిల్ని చదవకేనండి. నిజంగా ట్రూలీ అది చదివితే మాత్రం ఈ కర్మ పట్టేది కాదండి. చదివేంత బుద్ధి ఉంటే ఫస్ట్ మన పుస్తకాలు ఏవో ఒకటి చదివేవాళ్ళు కదండి. అది చదివి ఉండేవాళ్ళు. కరెక్ట్ కాదు. అయ్యా, మన పుస్తకాలు ఏం పొట్టుకోరండి, సంకల్లో పెట్టుకొని తిరగరు. ఇది పెట్టుకుని తిరుగుతారు కదా బారుకి. ఇప్పుడు తిరుగుతారు కదా ఆదివారం. అడగండి. నాది ప్రశ్న ఉంది. ప్రశ్న ఏంటంటే, యోహాన్ ఏమని పిలిచాడండి? రాబో వాడవు నీవేనా అని చెప్పేసి. అంతేనా? కాదు. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మీ పాపములు ఒప్పుకుని బాప్తిస్మము పొందుడి అన్నాడా? అప్పుడు వాళ్ళందరూ వచ్చి పాపాలు ఒప్పుకుని నదిలో మునిగారు. కానీ ఇక్కడ ఏం చేస్తా అన్నాడు? కేవలం ఇజ్రాయేలీల వాళ్ళకి పరిశుద్ధపరుస్తున్నాడు. నీళ్లు చిలకరిస్తా అన్నాడు, కానీ నిన్ను తీసుకెళ్లి నీళ్ళలో ముంచుతానని చెప్పలా. మరి ఆ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా కొత్త నిబంధనలో? బుద్ధిస్టు గ్రీకుల దగ్గర వాళ్ళు చేస్తుంటే చూసి దాన్ని పుస్తకంలో రాశారు వీళ్ళు. ఎట్లా చేయాలా అని. ఈజిప్షియన్లు బుద్ధిస్టులు దీని నుంచి కాపీ కొట్టుకున్నారు. అంతేనండి. 300 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని వీళ్ళు కాపీ కొట్టారు. అయితే ఇప్పుడు ధర్మగారు బాగా నివాసిస్తుంది. డాక్టర్ గారి దగ్గర. సరే, ఇప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళని పరిశుద్ధపరుస్తున్నారు కదా. ఇక్కడ ఎక్కడైనా సరే మొత్తం ప్రపంచం అందరూ కూడా నా దగ్గరికి వస్తారు, వాళ్ళని నేను పరిశుద్ధపరుస్తాను, వాళ్ళలో ఉన్న మాలిన్యాన్ని హేయక్రియల్ని తీసేస్తాను అని చెప్పారండి ఇప్పటిదాకా? ఏహెచ్కేల్లో కానీ, ఇర్మియాలో కానీ, ఏషియాలో కానీ ఎక్కడైనా అసలు ఎక్కడా లేదు. ఆ కాన్సెప్టే లేదు. ఎందుకంటే వీళ్ళు రాసుకున్న పుస్తకం వీళ్ళ కోసమే. మా జీవితాల్ని మా దేవుడు బాగు చేస్తాడు, మా పెద్దల కట్టడలు చెప్పారు కదా, యెహోవా చెప్పాడని చెప్పి వాటిని మేము పాటిస్తాము, కాబట్టి మా జీవితం ఇక బాగుంటది. యాక్చువల్గా దీన్ని చదివిన వాళ్ళే 1917లో అనుకుంటానండి, ఒక జూయిష్ ఉంటాడు, జియోనిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు, చూసారా? అది కొంచెం ముందు వచ్చిందండి, 19th సెంచరీలో వచ్చింది. అదే 1917లో అనుకుంటున్నా. 1870s దగ్గర. బట్ పీక్ 17 నేను చెప్పేది. వరల్డ్ బ్రిటిషర్స్ ని ప్రెజర్ చేస్తాడు అన్నమాట. మాకు మా స్టేట్ మాకు ఇప్పించాలి అని చెప్పి, మా ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఉండాలి, ప్రపంచంలో చెల్లా చెదిరిన వాళ్ళంతా కూడా మేము అక్కడికి వస్తామని చెప్పి. ఇది చదివే. ఎందుకంటే వాళ్ళకి చాలా గాఢంగా నమ్మారు. అప్పటికి మరి యేసు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు కూడా వాళ్ళు ఒకటి అవ్వలా. యేసు నిజంగా మెస్సియా అయితే యూదులందరికీ ఇజ్రాయెల్ అప్పుడే వచ్చి ఉండేది. మెస్సియా చేయాల్సిన పని ఇది. అంతేగాని ఒకసారి వచ్చి అప్పుడు వాళ్ళు నమ్మక చంపేశారు కాబట్టి రెండోసారి మళ్ళీ రెండో రాకల్లో వచ్చి చేస్తాను, ఇదంతా జాంతనై కుదరదు అసలు. అంతేనండి, చాలు. 3 minutes అండి. చాలా క్లియర్ గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మేము మాత్రం క్లియర్ గా వివరించాము. ఓకే, అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి, 36, 37 కలిపి వినండి.
ఓకే, ఎందుకంటే అనేక రకరకాల లైవ్లు వీటన్నిటికన్నా ఇవి పెద్ద వర్త్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళు తిరిగి ఏ ప్రవచనం కానీ వీళ్ళ ఏదైతే ఉందో వీళ్ళ ఆశ ఇదంతా కూడా అదంతా ఈ చాప్టర్లో తేలిపోతుంది అనమాట మీకు చాలా స్పష్టంగా. కంటెక్స్ట్తో పాటు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇందుట్లో ఏం జరుగుతుంది మొత్తం అంతా అని చెప్పేసి. అది వీళ్ళు తర్వాత నిదానంగా లిటరల్ మీనింగ్ తీసుకొని అది ఉపమానాన్ని ఉపమానంగా చూడకుండా ఉప్మా చేసి పడేశారు అనమాట మొత్తం అంతా కలిపేసి. ఆ తర్వాత ఇన్ని రకాల సమస్యలు వచ్చినాయి. దాన్ని రకరకాలుగా స్వార్థల్లో వాళ్ళు ప్రవచనం నెరవేరింది అనుకోవడానికి అనేక రకాల చిల్లంగితనాలు చేశారు కామన్ గా. అవి కూడా బయటపడ్డాయి. సి ఇట్స్ ప్రెటీ క్లియర్ అండి, ఇక్కడ ఇందులో దాపరకం ఏమీ లేదు. ఇందుకే ఇర్మియా 31, 31 నుంచి 34 వరకు క్లియర్ గా చెప్తాడు, నేను వీళ్లతోటే రెండో నిబంధన చేసుకుంటున్నా, ఫస్ట్ నిబంధన వీళ్ళు చెడగొట్టారు సన్నాసులు, వీళ్ళ హృదయాల్లో రాస్తాను. ఎవరితోటి? వీళ్ళంటే ఇజ్రాయేలు, యూదా అని చెప్పి వరుస 3 వచనాల్లో చెప్తాడు. అది నేను చేసుకోబోయే కొత్త నిబంధన కూడా వీళ్లతోటే అని. యెహోవాని ఎడంకాలతో తిన్నాడు దీన్నన్నా తనగలరులేండి, గుడ్డిగా నమ్మి. సో ఇదండి 37వ అధ్యాయం. ఈ తర్వాత గోగు మాగోగు అని 2 ఉంటాయి అనమాట. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకు అడిగితే, బట్ చేసేద్దాం గబక్కన ఫాస్ట్ గానే చేయొచ్చు. 2 అధ్యాయాలు అనమాట, 38, 39. దీని తర్వాత 40 నుంచి 48 వరకు 9 చాప్టర్స్. అది ఇమాజినేషన్ అనమాట. ఇమాజినేషన్ గాన్ వైల్డ్. ఏ లెవెల్లో వెళ్తుంది ఇమాజినేషన్ మీరు చూడండి. వాడిని పేరేంటి, నిత్యానంద. గురు వేద రాగమా అంటే అడు వేదాగమా అంటాడు. అదే పక్కన ఒక శిష్యుడు వేద ఆగమాస్ అంటాడు, వీడు వేదాగమాస్. అలా ఇప్పుడు నెక్స్ట్ 8 చాప్టర్స్ యువదాగమాస్ వస్తుంది. అది సో అదంతా 9 చాప్టర్లు కూడా అంతా వాళ్ళ ఇమాజినేషన్ రన్ వైల్డ్ అండి. పాపం అది నెరవేరలేదు, కానీ అనుకోవడం తప్పు కాదులేండి. వాళ్ళ ఆశతోటి అనుకున్నారు, రాసుకున్నారు, ఇంత గొప్పగా ఉంటుంది టెంపుల్ అని చెప్పేసి. సో మంచిగానే ఉండాలండి. వాళ్ళు ఆశపడ్డారు, ఆశపడటంలో తప్పులేదు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వాడాలండి. బట్ ఇక్కడ కంటెక్స్ట్ పెద్ద దెబ్బతింది అనుకుంటున్నా. ప్రవక్తల వెట్ డ్రీమ్ అండి అది, ఆ 9 చాప్టర్లు అనేది ఒక మాటలో చెప్పాలి అంటే. లేకపోతే లేవీయుల వెట్ డ్రీమ్ అనుకోండి ఒక రకంగా. సో ఆ రకంగా అనుకోవచ్చు అనమాట. చూడండి మీకే అర్థమవుతుంది చదివితే అది. సో అదండి 37వ చాప్టర్. ఇంకా మీరు చాలా అర్థం కావద్దు, ఇంకోసారి చూడండి మీకే అర్థమవుతుంది. ఓకేనండి కిరణ్ గారు, ఇంకా క్లోజ్ చేసేయండి. 9 o'clock అయింది, కిరణ్ గారి ఛానల్లో లైవ్ ఉంది. ఇప్పుడు వెంటనే లింక్ ఇచ్చేద్దాం. ఏదండి ఓకే, ఒక్క సెకండ్ అయితే యూట్యూబ్ చాట్ లో లింక్ పెట్టేసేయండి. yes. సో ఈ వీడియో తర్వాత ఎవరన్నా చూస్తున్నా కూడా ఈరోజు సెప్టెంబర్ 13, 2024 తర్వాత ఎప్పుడు చూసేవాళ్ళు కూడా పక్కన ఇప్పుడు చాట్ లో లింక్ అనిపిస్తుంది, వెంటనే దానికి వెళ్ళి కూడా చూసేయండి. మీరు కూడా యూ విల్ బి లివింగ్ త్రూ దిస్ లైఫ్ అగైన్. అదే ఇంకా ఓకే, క్లోజ్ చేసేయండి. సో ప్రేక్షకులు, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకు ఎహెస్కేలు 37వ అధ్యాయంలో కనిపించాయి. సో మనం డిబేట్లో దీన్ని ఫుల్గా వాడుకుందాం, వీడియోలలో ఫుల్గా వాడుకుందాం. సో మా అందరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరన్నా డాక్టర్ గారిని బొక్కల డాక్టర్ అంటే మీ వాడు బొక్కల దేవుడు అనేయండి, అనేయండి. బొక్కల ప్రభు అనేయండి, అంతే. బొక్కల ప్రభు అనేయండి, ఇబ్బంది ఏం లేదు. బొక్కల దేవుడా ఓ యెహోవా పాటలు కూడా పాడేద్దాం. ప్రభు. జై శ్రీరామ ప్రేక్షకులు, భారత్ మాతా కీ జై.